And welcome to the great debate. రోజులాని ఈ రోజు కూడా ఒక కీలకమైన సబ్జెక్ట్ పైన డిబేట్ కొనసాగించబోతున్నాం. ఓఆర్ఆర్ టెండర్లపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల ముందే టెండర్లపై రేవంత్ ఒంటరి పోరాటం చేశారు. ప్రభుత్వం మారడంతో ఇప్పుడు విచారణకు ఆదేశించారు. టెండర్లలో సమగ్ర విచారణకు సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. సిబిఐ లేదా అదే స్థాయి సంస్థతో దర్యాప్తు సంస్థకు రెడీ అయ్యారు. విచారణ జరిపి పూర్తి వివరాలు ఇవ్వాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రభుత్వం చెబుతున్నట్లుగా టెండర్లన్నీ లోపభూయిష్టంగానే జరిగాయా? టెండర్ల పక్కలో జరిగిన స్కామ్ అంతా దోషులు దొరికేనా? విచారణ సజావుగా సాగేనా? రైట్, ఇదే ఈరోజు దగ్గర డిబేట్లో పార్టిసిపేట్ చేసిన మనతో పాటు స్టూడియోలో కాంగ్రెస్ నుంచి చరణ్ కౌశిక్ యాదవ్ గారు, అదేవిధంగా ప్రముఖ విశ్లేషకుడు డాక్టర్ సంగని మల్లేశ్వర్ గారు ఉన్నారు. ఇక బీఆర్ఎస్ నుంచి శ్రీనివాస్ యాదవ్, అదేవిధంగా బీజేపీ నుంచి వాసుదేవరావు గారు జూమ్లో యాడ్ అవుతారు. రైట్, ముందుగా అధికార పక్షం నుంచి మనం తీసుకుందాం. సార్, ఎలక్షన్స్కి 3 నెలల ముందే మీ ప్రస్తుతం సీఎంగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు, అప్పటి ఈపీసీ ప్రెసిడెంట్, ఇప్పుడు కూడా ప్రెసిడెంటే, చాలా కీలకమైన ప్రెస్ మీట్ పెట్టి చాలా విషయాలు కాంట్రవర్షియల్గా, అంటే ఈ స్కామ్కి సంబంధించి చాలా పెద్ద విషయాలు వెల్లడించారు. సరే, స్కామ్ జరిగిందని, దీనిపైన మేము మొత్తం అధికారంలోకి వచ్చిన తర్వాత విచారణ చేసి దోషులను పట్టుకుంటామని చెప్పడం జరిగింది. రైట్, ఇప్పుడు నిజంగానే అంటే ఇప్పుడు విచారణ పూర్తి అవ్వలేదు, మొన్న మధ్య రివ్యూ పెట్టేసి ఆయన విచారణ చేసిన తర్వాత అందరూ పట్టుకుంటామని అంటున్నారు. రైట్, మీరు బలంగా నమ్ముతున్నారా రేవంత్ రెడ్డి చేసినట్టుగానే, వ్యాఖ్యలు చేసినట్టుగానే ఇన్ని వేల కోట్ల కుంభకోణం జరిగిందా? అంటే ప్రధానంగా ఎలక్షన్ల ముందు అంటే అడావిగా ఆనాడు కేటీఆర్ గారు కావచ్చు, అదేవిధంగా కేసీఆర్ గారు బాంబే సంస్థకు ఎలాంటి, అంటే ఆ సంస్థ ఆల్రెడీ ఈ బిడ్డింగ్ విషయంలో చాలా సంస్థలు పార్టిసిపేట్ చేసిన రెడీగా ఉన్నప్పుడు కూడా 15,000 కోట్ల రూపాయలు బ్యాంకు రుణాలు ఇస్తాను సిద్ధంగా ఉన్నాయి, నేను ఇప్పిస్తాను చెప్పేసి ఎలక్షన్ల సందర్భం ముందే ఆ టెండర్లు పిలిచినప్పుడు రేవంత్ రెడ్డి గారు సవాలు కూడా విసిరినట్టు, మీరు వస్తే మేము ఇప్పిస్తాం బ్యాంకు నుంచి రుణాలు, 15,000 కోట్ల నుంచి 20,000 కోట్ల రూపాయలు బ్యాంకు రుణాలు ఇస్తాను సిద్ధంగా ఉన్నాయి. 1,00,000 కోట్లు రావాల్సిన ప్రాజెక్టుకి ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆల్రెడీ 6,740 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాం మేము దాని మీద. అదే కాకుండా 6,700 ఎకరాలు అక్వైర్ చేసి ప్రధానంగా మొత్తం గ్రేటర్ హైదరాబాద్ కావచ్చు, అదే రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్ పరిధికి సంబంధించినటువంటి భూములు కొనుగోలు చేసి ఆనాడు ప్రభుత్వం పెద్ద ఎత్తున ఖర్చు పెట్టిన ప్రాజెక్టుకు మీరు 7,000 కోట్ల రూపాయలకు బాంబే సంస్థకు ఎందుకు అప్పచెప్తా ఉన్నారని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రశ్నించినా కూడా అప్పుడు కేసీఆర్ గారు వెనుకకు పోకుండా బాంబే సంస్థతోటి ఎమ్మటే ఒప్పందం చేసుకుంటూ నిధులు ప్రభుత్వం ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత కూడా దాని మీద అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎలక్షన్ సందర్భంగా మేము తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది, వచ్చిన తర్వాత విచారణ చేస్తారని చెప్పడం జరిగింది. దానిలో భాగంగా నిన్న రివ్యూలో ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా హెచ్ఎండిఏ రివ్యూలో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది, విజిలెన్స్ విచారణ చేయాలని చెప్పేసి, పూర్తి స్థాయిలో రిపోర్ట్ వచ్చిన తర్వాత ఏం చేద్దామని చెప్పేసి నిర్ణయం క్యాబినెట్లో పెట్టి నిర్ణయం తీసుకోమని చెప్పడం జరిగింది. దానిలో భాగంగా ప్రభుత్వం ముందుకు పోతాం. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ ఆదాయ మార్గాలు ప్రభుత్వానికి రావాల్సి ఉన్నా కూడా ఖర్చులు తక్కువ చేసుకునే కార్యక్రమం కావచ్చు, అదేవిధంగా ఆదాయాన్ని పెంచుకునే దానిలో భాగంగా ముందుకు పోతూ ఉంది. దానిలో భాగంగా ఎక్కడ కూడా వృధా ఖర్చు చేయదని చెప్పి ప్రభుత్వం భావిస్తూ ఉంది. కాబట్టి అన్నిట్లలో రివ్యూలు జరుగుతూ ఉన్నాయి. ఎల్ఐండి విషయంలో కూడా చూసారు, మెట్రో రైలు విషయంలో తక్కువ ఖర్చుతో ఎక్కడి నుంచి ఇస్తే బాగుంటుంది, అదేవిధంగా ప్రజలకు సౌకర్యం ఎక్కడి ఉంటుందని చెప్పి ప్రభుత్వం భావించింది. అదే కాకుండా ఫార్మా విషయంలో కూడా ఫార్మా విలేజ్లు తీసుకురావాలని చెప్పి ప్రభుత్వం భావించింది. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఈరోజే డిఎస్సి 11,000 ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. గత ప్రభుత్వం చేసిన తప్పులను కూడా సవరించుకునే దానిలో ముందుకు పోతూ ఉంది. అదే కాకుండా ఆదాయ మార్గాలు పెంచుకునే కార్యక్రమం, ఖర్చులు తక్కువ చేసుకునే కార్యక్రమం చేస్తూ ఉంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 75 రోజుల కాలంలో, గతంలో 2018లో కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 2 నెలల కాలం పాటు వారు కనీసం క్యాబినెట్ విస్తరించుకోలేదు. కానీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 4 గ్యారెంటీలు అమలు చేస్తూ ఉన్నాం. అదే కాకుండా 141 గ్యారెంటీలు ఇప్పటివరకు అమలు చేసినాం. మేము ఇచ్చినటువంటి 430 హామీల్లో 141 గ్యారెంటీలు అమలు చేసినాం. అదే కాకుండా చెప్తా ఉన్నాం, అది కూడా బడ్జెట్లో నిధులు కూడా కేటాయించుకున్నాం. కాబట్టి ఇట్లాంటి ఔటర్ రింగ్ రోడ్డు 1,00,000 కోట్లు రావాల్సిన ప్రాజెక్టుకి 7,000 కోట్ల రూపాయలకి ఇచ్చారు. కాబట్టి దీనిలో జరిగినటువంటి అవతకుల మీద విచారణ జరిగి అవసరం ఉంటే కాంట్రాక్ట్ టెండర్లు రద్దు చేసినట్లయితే తెలంగాణ రాష్ట్రం ఆదాయం పెరిగి ఇచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాల విషయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి గ్యారెంటీలు అమలు చేయాలంటే ఇట్లాంటి సోర్స్ అంతా ఎదికే దానిలో భాగంగా ప్రభుత్వం ముందుకు పోతాం. రైట్, అప్పటి మీ పార్టీ హెడ్, అంటే ఇప్పుడు కూడా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటంటే అలిగేషన్స్ లానే ఉంటాయి. అప్పటివరకు అయితే అప్పుడు చేసిన అలిగేషన్సే, కానీ అవి నిజమని తేలాలంటే ఈ దర్యాప్తు జరిగిన తర్వాత తేలాల్సింది. ఎస్, అప్పటి వరకు అవి అలిగేషన్సే. విజిలెన్స్ విచారణ చేయాలని చెప్పి ప్రభుత్వం కోరుకుంది. తెలంగాణ రాష్ట్రంలో మేమే తెలంగాణ రాష్ట్రంలో అధికారులు ఉన్నాం కాబట్టి ఆనాడు సిబిఐ విచారణ కోరిన మాట వాస్తవమే. ఎందుకంటే ఆనాడు మేము తెలంగాణ రాష్ట్రంలో అధికారులు
బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ అధికారం ఉంది కాబట్టి, కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఉంది కాబట్టి సిబిఐ విచారణ చేయమని చెప్పి కోరితే వారు స్పందించలేదు, వీరు స్పందించలేదు. కాబట్టి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి అసలు హెచ్ఎండిఏ విషయంలో ఏం జరిగింది, అదేవిధంగా ఎక్కడ వరకు ఎంతమంది వచ్చిరు, అసలు బిడ్డింగ్కి వచ్చిరా లేదా, అదేవిధంగా 7,000 కోట్ల రూపాయలకి ఎందుకు ఒప్పందం చేసుకోవాల్సి వచ్చింది, జరిగినటువంటి విషయాల మీద పెద్ద ఎత్తున విచారణ చేయాలని ప్రభుత్వం కోరింది. అదే కాకుండా మీరు చూసి ఆ బాంబే సంస్థ ఆనాడు మహారాష్ట్రలో బీఆర్ఎస్ శాఖ ఏర్పాటు చేస్తే ఆ పార్టీలో జాయినింగ్ కోసం కూడా అక్కడ ఫండింగ్ చేసిందని చెప్పేసి ఆ సందర్భంగా ఆరోపణలు వచ్చినాయి. కాబట్టి అన్ని విషయాలు వాస్తవ విషయాలు బయటపడాలంటే ఖచ్చితంగా విజిలెన్స్ విచారణ జరిగినప్పుడు మాత్రం వాస్తవ విషయాలు బయటకు వస్తాయి. దాని తర్వాత విజిలెన్స్ విచారణ తర్వాత అవసరమైన ప్రభుత్వం జ్యుడిషియల్ విచారణ కూడా కోరుతుంది. అదే కాకుండా జ్యుడిషియల్ విచారణ మన కాళేశ్వరం విషయంలో కోరితే అక్కడ నుండి చీఫ్ జస్టిస్ గారు రిటైర్ అయినటువంటి అధికారి సమక్షంలో జడ్జి సమక్షంలో విచారణ చేసుకుని చెప్పడం జరిగింది. దీని విషయంలో కూడా ఏం చేయాలని చెప్పేసి క్యాబినెట్లో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటానని చెప్పేసి నిన్న ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా ప్రకటించడం జరిగింది. రైట్. మల్లేశ్వర్ గారు, మీకు ఈ ఎపిసోడ్ మొత్తం కూడా తెలుసు, పూర్వాపరాలు మొత్తం కూడా తెలుసు, గతంలో జరిగిన కామెంట్స్ గురించి కూడా మీకు తెలుసు. నిజంగానే అవసరం లేకుండానే, నిజానికి అవసరం లేకపోయినప్పుడు కూడా అలా ఒక ప్రైవేట్ సంస్థకి తక్కువగా కట్టబెట్టారా కమిషన్ల కోసం? ఇప్పుడు అలా అనుకోవచ్చా? ఇప్పుడు ముందుగా ఏంటంటే ప్రభుత్వానికి అవసరం ఉందా లేదా అనేది అప్రస్తుతం, కానీ కట్టబెట్టినటువంటి తీరు కొంత ఇబ్బందికరంగా ఉన్నది. ఎందుకంటే 30 years అగ్రిమెంట్ అనేది కొంత దాన్ని ఆబ్జెక్షన్ చేసేటువంటి అవకాశం ఉన్నది. ఎందుకంటే మామూలుగా ఒక పదవిలో నియామకం చేయాలనుకుంటే అంటిల్ ఫర్దర్ ఆర్డర్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు నేనున్నన్ని రోజులు నేను నియమించినటువంటి వ్యక్తులు ఉంటారు, నేను ఉన్నన్ని రోజులు నేను ఇచ్చిన కాంట్రాక్ట్లు ఉంటాయి, నేను ఉన్నన్ని రోజులు నాకు సంబంధించినటువంటి అగ్రిమెంట్లు ఉంటాయి. ఈ పద్ధతిలో పోతే ఎవరికి కొంత ఇబ్బంది ఉండకపో, కానీ 30 ఏళ్ళ వరకు మేమే ఉంటాము అనే పద్ధతిలో నీకు ఇచ్చినట్టు అవపడతా ఉంది. తర్వాత అక్కడ ఏంటంటే అది కాంట్రాక్ట్ దాంట్లో కూడా కొంత లోపభూయిష్టంగా ఉన్నట్టు కూడా కొంత రేవంత్ రెడ్డి గారు అంతకుముందే దీని మీద ఆరోపణలు చేస్తూ ఉన్నాడు. తర్వాత ఆర్టీఐ ద్వారా కూడా అడిగితే కొంత ఇన్ఫర్మేషన్ కూడా వీళ్ళు ఇవ్వని అటువంటి సందర్భం కూడా ఉన్నది. అయితే ఏదేమైనప్పటికీ కూడా అక్కడ జరిగినటువంటి తీరును కొంత దాన్ని అంటే ఇప్పుడు అయితే రేవంత్ రెడ్డి గారు నాకు విషయం ఏదంటే ఒక ఓఆర్ఆర్దే కాదు, చాలా ఇష్యూస్ మీద ప్రతిపక్షంలో ఉన్నప్పుడు లేవనెత్తిండు. దాని తర్వాత అదే క్రమంలోనే దీన్ని ఇప్పుడు కార్యాచరణ చేయడానికి ఇప్పుడు యాక్షన్ ప్లాన్ అంటే ఇప్పుడు విచారణ చేయకపోతే కూడా ఏదో మరి మళ్ళీ కాంట్రాక్టర్లతో కుమ్మక్కైరనో లేకపోతే ఇంకేదో అయినరు అనేది దాని మీద ఇప్పుడు కాంట్రాక్టర్లు అనేది ఎవర్ గ్రీన్ కాంట్రాక్టర్స్, ప్రభుత్వాలన్నీ మారుతుంటాయి పోతుంటాయి, రాజకీయాలు శాశ్వతం కాదు. కానీ కాంట్రాక్టర్లు అనేది ఏ ప్రభుత్వం వచ్చినా వాళ్ళు పనిచేస్తూనే ఉంటారు. ఇప్పుడు నీకు ఎల్ఎన్టీ వాళ్ళు ఈ కాంగ్రెస్ను చూసిరు, బీఆర్ఎస్ను చూసిరు, బీజేపీని చూసిరు, కాబట్టి వాళ్ళకి పెద్ద ఇది కాదు. కాబట్టి ఏంటంటే వాళ్ళు ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళకు పెద్ద మంచి గుడ్ మేనేజర్స్ ఎవరైనా ఉన్నారు అంటే కాంట్రాక్టర్సే. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే అక్కడ ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది ఏంది అనే దాని మీద కొంత చర్చ చేయాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత ఇప్పుడు గతంలో కూడా రేవంత్ రెడ్డి మీకు లేవనెత్తినటువంటి అంశాలలో ఈ మనకు హెతిలో మనకు ఫార్మా కంపెనీకి సంబంధించిన 15 ఎకరాల దాని మీద కూడా ఇది కావాలని మనకు నీకు చాలా అగ్వసగ్వ అగ్రిమెంట్కు కట్టబెట్టిందని చెప్పి రైజ్ చేసినటువంటి సందర్భం ఉన్నది. ఇప్పుడు అయితే వచ్చినాక రద్దు జీవో కూడా చేసినటువంటి అంటే ఒక కసి అంటే దాని మీద దాన్ని ఒక రకంగా చెప్పాలంటే దాన్ని తప్పును వెతకడము, ఆ రకంగా దాన్ని బయటికి తీయడము అనేది కొంత రేవంత్ రెడ్డి ఉన్నటువంటి నైపుణ్యంలో అది ఇప్పుడు ఈ సీఎంగా ఇప్పుడు అంతకుముందు ఆరోపణలకి పరిమితమయ్యేది, ఇప్పుడు ఆచరణ చేయడానికి కూడా ఆయనకు ఒక అవకాశం దొరికింది. కాబట్టి ఏంటంటే ఆ తప్పులను ఆధారాలు ఉన్నటువంటి వాటిని బయటికి తీసి యాక్షన్ ప్లాన్ చేయడం జరుగుతూ ఉన్నది. ఇప్పుడు నిన్న మరి మనకు ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ కుమార్ విషయంలో కొంత అంతకుముందు రేస్ దాని మీద కావచ్చు, ఇది కావచ్చు, అంటే ఇప్పుడు అంటే ఇది ఒక రకంగా ప్రభుత్వానికి దుర్వినియోగం, అంటే దుర్వినియోగం చేసి ఖర్చు అంటే వృధా ఖర్చులు చేసి నీకు ప్రభుత్వానికి భారం కావడానికి ఇటువంటి అన్ని అంశాలు కూడా ముడిపడి ఉన్నాయి అనే దాని మీద కొంత ముందుకు తీసుకుపోతున్నటువంటి పరిస్థితి ఇక్కడ. పర్టికులర్గా ఓఆర్ఆర్ ఇష్యూలో
1,00,000 కోట్ల అసెట్స్ ఉన్నట్టు ఓఆర్ మీద బ్యాంక్ రుణం ఇవ్వడానికి కూడా సిద్ధంగానే ఉంది. కానీ అయినప్పటికి కూడా ప్రైవేట్ కంపెనీకి 30 ఏళ్ళకి లీజ్ తక్కువ ఇవ్వడంలో పెద్ద మొత్తంలో ముడుపులు ముట్టాయి అనేది ప్రధాన వాదన. ఇప్పుడు అదే ఆ కోణంలో జరిగింది అనుకోవచ్చా? ఇప్పుడు సమస్య ఏంటంటే ఇప్పుడు నీకు టెండర్స్ బిడ్స్ నలుగురు ఇప్పుడు ఒక రేంజ్లో ఒక 10 రూపాయలకు తీసుకుందామని ప్రిపేర్ అయినప్పుడు అది మనం 3 రూపాయలకే ఇవ్వడమో లేకపోతే 4 రూపాయలకు ఇచ్చేవారికి ఇటువంటి అనుమానాలు వస్తుంటాయి. అది ఎంత మేరకు వాస్తవం ఉన్నది, అది ఏ పద్ధతిలో ఉన్నది అనేది మరి విజిలెన్స్ ఎంక్వైరీ ఇప్పుడు ఒక న్యాయ విచారణ ఒక హైకోర్టు సిట్టింగ్ జడ్జి తోట లేకపోతే సిబిఐ తోట దాని మీద ఎంక్వైరీ విచారణ జరిగి రిపోర్ట్ వచ్చేంత వరకు అది అలిగేషనే. ఇప్పుడు అవి అంతే. ఇప్పుడు నీకు అలిగేషనే. ఇప్పుడు వాస్తవంగా అది ఎంత పెద్ద వ్యక్తి చేసినా అది అలిగేషనే. ఎంత పెద్ద వ్యక్తి 1,00,000 కోట్ల ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి జగన్ కూడా నీకు అలిగేషన్లనే ఉన్నాడు, కానీ అక్కడ నీకు ద్రోహిగా నీకు చిత్రీకరించబడలేదు. అయితే ఇప్పుడు అది అంతే ఏంటంటే అది రొటీన్ ప్రాసెస్లో నడుస్తుంది. అది ఏది నిలబడుతుంది ఏది నిలబడదు అనే దాని మీద సాక్ష్యాధారాలు రకరకాల అయితే ఒకటి రేవంత్ రెడ్డి గారు నిన్న మాట్లాడినటువంటి సీఎం గారు, ఒకవేళ ఫైల్స్ ఏమైనా మిస్ప్లేస్ అయితే మీకు అధికారులను మీద యాక్షన్ తీసుకోవడానికి కూడా వెనకాడొద్దని సిఎస్కి డైరెక్షన్ ఇచ్చినటువంటి పరిస్థితి. అయితే కొంత భయభ్రాంతులకు గురయ్యి అటువంటి ఏమైనా అవకతవకలు అటువంటి ఏమైనా అక్రమాలు జరిగి ఉంటే ఇప్పుడు అధికారులు కూడా ఇప్పుడు ఏమైందంటే మనం గతంలో కూడా చూసిన వైఎస్ రాజశేఖర రెడ్డి పీరియడ్లో 1,00,000 కోట్ల వెనక అంతా ఐఏఎస్ ఆఫీసర్లే ఇరుక్కపోయారు. ఇప్పుడు కూడా ఈ గత ప్రభుత్వము ఏదైనా తప్పిదాలు చేస్తే ప్రతి దాంట్లో కూడా ఐఏఎస్ ఆఫీసర్లు కాళేశ్వరం కాడికి వస్తే ఇంజనీర్లు నీకు ప్రతి దాంట్లో కూడా ఆ ప్రతి ఈవెంట్లో ఒకవేళ ఫ్రాడ్ అనుకుంటే జరిగితే ఇప్పుడు వీళ్ళలో కూడా జరగడం వీళ్ళు కూడా భాగస్వాములే కదా. కాబట్టి ఇవన్నీ తెర మీదకి వస్తాయి. కాకపోతే ఇప్పుడు నాకు రేవంత్ రెడ్డి గారి చూస్తే 6 గ్యారంటీలను అమలు కంటే ఎక్కువ మైలేజ్ ఇక్కడ అవినీతిని వెలికితీయడం వల్ల సాధిస్తున్నారు. ఈ అలిగేషన్స్ను ఒక్కొక్కటి బయటికి తీస్తేందంటే అరే ఇంత జరిగిందా, అసలు కేసీఆర్ ఇట్లా చేసిండా, కేసీఆర్ ప్రభుత్వం ఇట్లా చేసిందా అనే ఒక ఆశ్చర్యమైనటువంటి పరిస్థితి. అనటం వేరు, జస్ట్ అలిగేట్ చేయడం వేరు, దాన్ని నిరూపించి దోషుల మీదకి తెరపైకి తీసుకురావడం వేరు. అయితే అది పెద్ద టాస్క్ గా భావించారు. ఇప్పుడైతే నీకు అది తీసుకురావడానికి ఇప్పుడు ఒక స్ట్రీమ్ లైన్ ఒక మెట్టు అయితే ఎక్కిండు. అయితే అది ఎంత మేరకు అది నిర్ధారణ అవుతుంది, ఎట్లా ప్రూవ్ చేయగలుగుతారు, మరి అందరూ అధికారులు సహకరించాలి. తర్వాత కాంట్రాక్టర్లు కూడా ఇప్పుడు వాళ్ళు మళ్ళీ ఏ పద్ధతిలో తిప్పుతారో తెలియని పరిస్థితి ఉంటుంది కదా దానికి. ఇప్పుడు వాళ్ళు మేము పలాని ఎమ్మెల్యేకి ఇచ్చినాం, పలాని మంత్రికి ఇచ్చినాం, పలాని సీఎంకి ఇచ్చినాం అని చెప్తారా ఏ కాంట్రాక్టర్ అన్న? ఎందుకంటే మళ్ళీ ఈయన కూడా ఈ ప్రభుత్వంలో కూడా ఏదో వర్క్ తీసుకోవాలంటే ఇటువంటి ఈ దాపరికము లేకుండా చేసే పరిస్థితి ఉండదు. ఇది జగమెరిగిన సత్యమే. కాకపోతే అంటే ముంజలు తినట్టుడు పోయి కాయలు తినట్టుడు అనే పరిస్థితి వచ్చిందనే పద్ధతి. ఇప్పుడు గతంలో 60 ఏళ్ళు కొట్లాడి చేసి ఇప్పుడు ఏదో జరిగిపోయిందని చెప్పుకున్నాం, కానీ ఇప్పుడు ఈ 10 ఏళ్ళల్లో ఏదో ఇప్పుడు దానికంటే ఘోరం ఉన్నదనే పరిస్థితి ఒక్కొక్క కేసు బయటికి రావడం వల్ల ఏంటంటే కొంత తెలంగాణ ప్రజలు కూడా ఆశ్చర్యానికి గురవుతూ ఉన్నట్టు. రైట్. బీజేపీ వర్షన్ కూడా తీసుకుందాం. వాసుదేవరావు గారు, ఓఆర్ఆర్ టెండర్లో జరిగిన అవకతవకలు ఖచ్చితంగా జరిగాయి అనుకుంటున్నారా? కాంగ్రెస్ ఆరోపిస్తున్నట్టుగా జరిగి పెద్ద స్కామ్ జరిగిందని మీరు భావిస్తున్నారా? మీరు కూడా వాసుదేవరావు గారు. ముందుగా బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకి అందరికీ నమస్కారాలు, అలాగే తోటి ప్యానలిస్టులకి నమస్కారాలు. తప్పకుండా ఈ టెండర్ ప్రక్రియ ప్రాసెస్ ఏ విధంగా అయితే జరిగిందో అది అనుమానాలకు తావిస్తుంది. అప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ మరియు భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున దీని మీద అంటే గొడవ చేయడం జరిగింది, ఆడడం జరిగింది. కానీ చెవిటోడు ముందు శంఖం ఊదిన పద్ధతిలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏమాత్రం స్పందించకుండా ఎటువంటి వివరాలు ఇవ్వలేదు. అయితే ఇంతకుముందు చరణ్ కౌశిక్ గారు చెప్పారు 1,00,000 కోట్ల అవినీతి జరిగింది ఔటర్ రింగ్ రోడ్లో. అవి కొంచెం సత్యదూరంగా ఉన్నాయి. ఎందుకంటే వారు చెప్పిన ప్రకారం ఇప్పుడు 1,00,000 కోట్లు ఒకవేళ 30 సంవత్సరాలు వస్తాయి అనుకుంటే 1,00,000 కోట్ల అవినీతి అనలేదు, 9 కోట్ల అవినీతి జరిగింది అనేది అనలేదు సార్. ఆల్రెడీ కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళకి ఈ రోజున ఎంత దాని యొక్క టోల్ కలెక్షన్ వాళ్ళకి తెలుసు. దాన్ని బట్టి లెక్కేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే అది రోజుకి 10 కోట్ల రూపాయలు వసూలు అవ్వాలి. 1,00,000 కోట్లు రావాలంటే
మేబీ తర్వాత ఇప్పుడు కాస్ట్ ఎస్కలేషన్ ఉంటుంది, అంటే తర్వాత 5% 10% ప్రతి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పెరుగుతాయి. అయినా కూడా అది నామశక్యంగా లేదు. కానీ తప్పకుండా దాంట్లో మాత్రం అవినీతి జరిగిందనడానికి 100% భారతీయ జనతా పార్టీ నమ్ముతుంది. రైట్. ఎందుకంటే చాలా వరకు ఇప్పుడు ఈ ఔటర్ రింగ్ రోడ్ అనేది పాలిచ్చే గేదె లాంటిది. అంటే ప్రతిరోజు మనకు పాలిచ్చే గేదె పాడిని అట్లా అమ్ముకోవడం అనేది చాలా పొరపాటు. ఎందుకంటే బ్యాంకులు కూడా, ఎందుకంటే ఔటర్ రింగ్ రోడ్డు డూయింగ్ వెరీ వెల్, అది మంచిగా ఫైనాన్షియల్గా ప్రతిరోజు దాని ట్రాఫిక్ పెరుగుతూనే ఉంది. ట్రాఫిక్ ప్రతి సంవత్సరం 5% 6% ట్రాఫిక్ పెరుగుతున్న దాని మీద, అలాగే మన సంవత్సరానికి దాని మీద ఈ కాస్ట్ కూడా రేట్ పెంచడం. మనం ఒకప్పుడు మనం టోల్ రేట్లు చూస్తే ఇప్పుడు టోల్ రేట్లకి ఎలా అయితే ఆ ప్రకారం వాళ్ళ పద్ధతి ప్రకారం పెంచుకుంటూ పోతుంది. తప్పకుండా మంచి ఆదాయం వచ్చే వనరులు ఏదైతే టీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైతే డౌట్ వచ్చిందో ఇక మనం నూకలు జల్లినయి, మనకి అధికారం పోతుంది, ఇంటికి పంపిస్తున్నప్పుడు ఇవన్నీ తప్పుడు పనులు చేసి అండ్ కావాల్సినకి అంటపెట్టడం. అదేవిధంగా మనం చూసిన లిక్కర్ టెండర్లు కూడా ఈవెన్ గడువు కాలం పూర్తి కాకముందే లిక్కర్ టెండర్ పిలిచి డబ్బులు లోపలేసుకోవడం, ఇలా అనేక రకమైన తప్పుడు పనులు చేసిన బీఆర్ఎస్కి ప్రజలు కూడా, అంటే ప్రజలు అంటే ఎప్పుడు స్పందించాలో ప్రజలకు తెలుసు కాబట్టి తెలియగా కరుగాల్చి వాత పెట్టడం జరిగింది ఎన్నికల్లో. ఖచ్చితంగా వీటన్నింటినీ కూడా బయటకు తీయాలి. రేవంత్ రెడ్డి గారు చెప్పిన విధంగా ఒకవేళ వారు రాష్ట్ర ప్రభుత్వం ఇంతకుముందు అడిగినట్టుగా సిబిఐ కావాలంటే సిబిఐ కావచ్చు, ఏ సంస్థ ద్వారా దర్యాప్తు చేయించాలనుకుంటే కేంద్ర ప్రభుత్వం దానికి ముందుకు వస్తుంది. అందులో ఎటువంటి అయితే ఈ సందర్భంగా ఇంకా 2-3 విషయాలు కూడా, అంటే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు, మంచి ప్రజలు కూడా వారికి మంచి ఆదరణతో సీట్లు ఇచ్చారు కాబట్టి, ఒకటి ఈ మెట్రో ఏదైతే ఎంజీబీఎస్ నుంచి ఫలక్నామా దాన్ని పక్కన పెట్టి బీఆర్ఎస్ మళ్ళా భూములు దందా చేయడం కోసం ఫేజ్ 2 అని చెప్పి ఏదైతే కొత్తగా ఎయిర్పోర్ట్కి పెట్టిందో అది ఫేజ్ 2ని పక్కన పెట్టి ఫేజ్ 1లో పెండింగ్ ఉన్న ఎంజీబీఎస్ ఫలక్నామా చేస్తే నిజంగా ఓల్డ్ సిటీ ఇప్పటి వరకు ఎన్నో తెలంగాణ డిబేట్ కొనసాగిద్దాం. వాసుదేవరావు గారు, ఓఆర్ఆర్ టెండర్లపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పైన గతంలో జరిగిన పరిణామాల మీద చర్చిస్తున్నాం. రైట్. శ్రీనివాస్ యాదవ్ గారు బీఆర్ఎస్ నుంచి ఉన్నారు. శ్రీనివాస్ యాదవ్ గారు, ఏడాదికి 700 కోట్ల చొప్పున దాదాపు 30 ఏడాదికి 700 కోట్ల చొప్పున 30 ఏళ్లకు దాదాపు 20 నుంచి 21 వేల కోట్లు వచ్చే ఆదాయం వస్తుండగా, అంటే వచ్చే పరిస్థితి ఉన్నప్పటికీ కూడా అంత తక్కువ ధరకి ప్రైవేట్ సంస్థకి ఎందుకు లీజుగా ఇవ్వాల్సి వచ్చింది? మెయిన్ మీ పార్టీ మీద మీ రూలింగ్లో ఉన్నప్పుడు చేసిన ఈ పని చేశారని చెప్తున్నారు బలంగా. అన్ని పార్టీలు కూడా ఇదే అంశాన్ని పదే చెప్తున్నాయి. సో అందరికీ నమస్కారం. నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ప్రభుత్వము వాళ్ళు అధికారంలోకి వచ్చిండ్రు, కాంగ్రెస్ ప్రభుత్వము. ఒక్క ఓఆర్ఆర్ఏ కాదు, 9.5 సంవత్సరాలు మేము పెట్టిన స్కీమ్ల పైన, ఏదైతే చేసిన పరిపాలన పైన, అది మేడిగడ్డ కావచ్చు, కాళేశ్వరం కావచ్చు, సుందిల్ల కావచ్చు, ఇంకా రంగనాయక సాగర్ కావచ్చు, ఇంకేదైనా రైతు బంధు పథకాలు కావచ్చు, ఏ పథకాల మీదైనా వాళ్ళు ఎలాంటి ఎంక్వైరీ చేసినా మేము రెడీగా ఉన్నామని చెప్పినాం. ఇది బయట మాలాంటి స్పోక్స్ పర్సన్ చెప్పింది కాదు, స్పష్టంగా అసెంబ్లీలో మా నాయకులు, మాజీ మంత్రి హరీష్ రావు గారు, కేటీఆర్ గారు స్పష్టంగా చెప్పినారు. మీకు ఏవైతే నచ్చుతాయో, ఏది ద్వారా మీకు నమ్మకం ఉంటుందో, అది సిట్టింగ్ జడ్జా, సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జా, హైకోర్టు సిట్టింగ్ జడ్జా, సిబిఐయా, ఎవరితో అయినా మీరు ఎంక్వైరీ చేసుకొని దానికి మేము తప్పు చేసినామైతే దానికి శిక్షణ అనుభవించడానికి రెడీగా ఉన్నాం. మేము అన్ని ఎంక్వైరీలకు సహకరిస్తామని చెప్పడం జరిగింది. ఇది క్లియర్. అది ఓఆర్ఆర్ కావచ్చు లేదా ఇంకోది కావచ్చు. అయితే ఇవి ఎప్పుడు కూడా మేము అపోజ్ చేయట్లేదు, మేము వెల్కమ్ చేస్తున్నాం. ప్రతి దాని మీద మేము వెల్కమ్ చేస్తున్నాం. అయితే ఏదైతే కాంగ్రెస్ ఈరోజు ఏ హామీలు అయితే ఇచ్చిందో ఆ హామీలను అమలు చేసే ప్రయత్నం చేయాలని మేము అప్పీల్ చేస్తున్నాం ప్రజల వైపు నుంచి. ఈ రైతు బంధు అన్నారు, 2 లక్షల రుణమాఫీ చేస్తున్నారు, తీసుకోండి అన్నారు, అదేమైంది? రైతు బంధు ఇవ్వట్లేదు, రైతు బీమా ఏం జరుగుతుంది? అదే ఏవైతే వాళ్ళు పెట్టుకున్నారో 420 పెట్టుకున్నారో ఆ 420ని అమలు చేయమని చెప్తున్నాము. అంత తప్పించి ఇప్పుడు వాళ్ళకు ఒక మ్యాండేటరీగా తెలంగాణ ప్రభుత్వాన్ని ఇచ్చిండ్రు. వాళ్ళు పరిపాలన వాళ్ళు ఏదైతే మేనిఫెస్టోలో పెట్టుకున్నారో ఆ మేనిఫెస్టోలో అమలు చేయండి. అంతేగాని మేము జ్యుడిషియల్ ఎంక్వైరీలు, ఈ ఓఆర్ఆర్ ఎంక్వైరీ, రింగ్ రోడ్ ఎంక్వైరీ, మేము రేపు మేడిగడ్డ పోతుంటే వాళ్ళు పాలమూరు పోతున్నారు. మేము మొన్న నల్గొండలో బహిరంగ సభ పెట్టుకుంటే వాళ్ళు మేడిగడ్డ పోయింది.
అంటే మేము పోయినప్పుడు వాళ్ళు పోవడం కాదు, వాళ్ళు పరిపాలించాలి. ప్రభుత్వం తెలంగాణ ప్రజలు ఈ రోజు వాళ్ళకు స్పష్టంగా అద్భుతమైన ఒక మెజార్టీ ఇచ్చిండ్రు. 64 మంది సీట్లతో అధికారంలో ఉండి మమ్మల్ని పరిపాలించండి, మమ్మల్ని అభివృద్ధి చేయండి. మీరు పోయినప్పుడు కాదండి, మీకంటే ముందే వెళ్ళిపోయారు శ్రీనివాసరావు గారు. మీరు పోయినప్పుడు కాదు, మీకంటే ముందే వెళ్ళారు, అలిగేషన్ చేశారు, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు. నేనేమంటున్నా, మేము పోయిన మీకు అర్థం చేసుకోండి. అదే పాలమూరు నల్గొండ సభ పెట్టుకున్నా, ఒక నిమిషం సార్, మేము నల్గొండ సభ పెట్టుకున్నప్పుడు మళ్ళీ వెళ్ళారు వాళ్ళు. అదే అంటున్నా, రెండోసారి వెళ్ళారు. మొదటిసారి వెళ్ళారు, వాళ్ళు వెళ్ళారు, తప్పేం లేదు. వాళ్ళ ప్రభుత్వము, వాళ్ళ మంత్రి గారు వాళ్ళు వెళ్ళారు. రెండోసారి వెళ్ళారు. ఇప్పుడు రేపు మేము మేడిగడ్డ పోతున్నాం. మేము మేడిగడ్డ పోతుంటే వాళ్ళు పాలమూరు పోతున్నాం. అదే అంటున్నా, నేనేమంటున్నా, పరిపాలించండి, అద్భుతంగా పరిపాలించండి అని హౌస్లో చెప్పిండ్రు మా నాయకుడు. కాబట్టి ఈ ఎంక్వైరీలు చేస్తున్నామని చెప్పి ఎంక్వైరీలు వద్దంటున్నాం మేమేమన్నా? మా నాయకులు ఎవరైనా వద్దన్నారా? మా 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 ఎమ్మెల్యేలు ఎవరైనా వద్దన్నారా? మా పార్టీలు అయితే దాన్ని అపోజ్ చేసింది ఎక్కడన్నా? మీరు ఏ ఎంక్వైరీలు చేసినా, ఏ ఎంక్వైరీలకు మేము స్వాగతిస్తున్నాం, మేము సపోర్ట్ చేస్తాం, మేము కోఆపరేట్ చేస్తాం. అదేవిధంగా మీరు చెప్పిన హామీలు రుణమాఫీ 2 లక్షల రుణమాఫీ ధర అవి తీసుకోమన్నాం. ఏది 2 లక్షల రుణమాఫీ? దాదాపు రేపు ఇంకో 10 రోజులు అయితే 2 రైతు బంధు 3 ఎకరాలకు వచ్చింది. నాకు 5 ఎకరాల భూమి ఉంది, 3 ఎకరాలకు వచ్చింది. 5 ఎకరాల వరకు ఇవ్వాలి కదా. రేపు మాపో కోతలకు వచ్చినట్టున్నది. ఇంకొక నెల రూపాయలతో వరలు కోతకు వస్తున్నాయి. ఇంకెప్పుడితో రైతు బంధు? నేనేమంటున్నా, పెన్షన్లు ఒక నెల మిస్ అయింది. 4,000 రూపాయల పింఛన్ ఇస్తాను నేను రాగానే. రైతు బంధు 15,000 ఇస్తాను. మీ హామీలు ఏవైతే ఉంటాయో వాటి మీద పనిచేయండి, ఆ హామీల మీద పనిచేయండి. మేము చేసిన అభివృద్ధి సంబంధం, ఒక నిమిషం ఆగండి, కంప్లీట్ కానండి. మీరు వాళ్ళు చాలా టైం ఇచ్చారు. మేము చేసిన అభివృద్ధి అక్కడ ఉంది, దానికి సంబంధించిన అధికారులు కూడా అక్కడ ఉన్నారు. ఎక్కడ పారిపోలేదు. మేము ఇక్కడ ఉన్నాం, మేము హౌస్లో ఉన్నాం, ప్రజలలో ఉన్నాం. మేము దేశాన్ని విడిచి, రాష్ట్రాన్ని విడిచిపోలే. హౌస్లో మేము కొట్లాడుతున్నాం క్లియర్గా. హౌస్లో ప్రజల గొంతుగా తెలంగాణ ప్రజలు అద్భుతంగా మాకు 39 సీట్లు ఇచ్చి ప్రతిపక్షంలో హోదా ఉండి ప్రతిపక్షం వాయిస్ వినిపించడం మాకు ఇచ్చారు. వాళ్ళకి 64 సీట్లు ఇచ్చి 64 సీట్లతో వాళ్ళ అధికారంగా ఉండి వాళ్ళ అభివృద్ధి చేయమని వాళ్ళకి ఇచ్చారు. మేము దాన్ని రాజ్యాంగబద్ధంగా వెల్కమ్ చేస్తాం. కానీ మీరు ఏ హామీలు ఇచ్చారో హామీల మీద దృష్టి పెట్టకుండా రోజు పొద్దున్న లేస్తే మీరు ఎంక్వైరీలు 5 సంవత్సరాలు మీరు ఎంక్వైరీ చేయండి, మేము వద్దట్లేదు, మేము అపోజ్ చేస్తలేం కదా. అది కాదు ఇప్పుడు కావాల్సింది రైతులకు. ఇప్పుడు మేడిగడ్డ బ్రేక్ అయిందాడా? 2 పిల్లర్లు 3 పిల్లర్లు బ్రేక్ అయినాయి స్పష్టంగా. వాటిని ఆల్టర్నేట్ ఏం చేయాలో పని చేయాలి. రేపు నీళ్లు రావాలి. రేపు అక్కడ నీళ్లు రైతులకు డ్యామేజ్ అయిందని చెప్పి రైతులకు రేపు నీళ్లు ఇవ్వకుండా చేయొద్దు, చెరువులు నింపకుండా ఉండొద్దు. దానికి కావాల్సింది ఏదో మీరు చేయండి. చేసి మీరు రాజకీయంగా మీరు ఎంత చేయాలి. శ్రీనివాస్ గారు, మీరు అడిగిన క్వశ్చన్స్ అడుగుదాం, కౌంటర్ అడుగుదాం. శ్రీనివాస్ గారు, మీరు అడిగిన లేవనెత్తిన అంశాలు మొత్తం కూడా అడుగుతాను. ఇక్కడే ఉన్నారు, కాంగ్రెస్ అధికారులు ఇక్కడే ఉన్నారు, స్టూడియోలో ఉన్నారు. మీకు మళ్ళీ అవకాశం ఇస్తాను, చరణ్ గారు, మీకు మళ్ళీ అవకాశం ఇస్తానండి. టైం మించిపోతుంది, మళ్ళీ మీకు అవకాశం ఇస్తాను. 4 గెస్టులు ఉన్నారు, అందరికి సమయం ఇవ్వాలి కదా. వాళ్ళు చాలా స్పష్టంగా చెప్తున్నారు, మీరు ఎన్ని ఎంక్వైరీలు చేసుకుని మేము రెడీ అంటున్నారు. వాళ్ళ కాన్ఫిడెన్స్ చూస్తే అసలు ఏం చేయలేనట్టుగా, మేము అవినీతి చేయలేదు, అసలు మాకు సంబంధం లేదన్నట్టుగా ఉంది. హామీలు అమలు చేయకుండా జస్ట్ బ్లఫింగ్ చేస్తున్నారనే వాదన వినిపిస్తున్నారు. మేము హామీలు అమలు చేయకుండా మేము వచ్చి ఎన్ని రోజులు అయింది? మీరు పోయినసారి 2018 అధికారంలోకి వచ్చినప్పుడు మీరు 2 నెలల కాలం పాటు మీరు కనీసం క్యాబినెట్ విస్తరించలేదు. మీరు ఈ దేశంలో తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము ఇంత తొందరగా ఇచ్చిన గ్యారెంటీ అమలు చేసిన ప్రభుత్వం ఏదీ లేదు. మీరు చెక్ చేసుకోండి, దేశంలో ర్యాండంగా చెక్ చేసుకుంటారా, ఎట్లా చెక్ చేసుకోండి. మీరు ఎన్ని హామీలు ఇచ్చారు? మరి మీ 100 హామీలను మేము చెప్పాలా? మరి మీరు మాకు హామీల గురించి మమ్మల్ని మీరు అడిగితే మీరు ప్రశ్నించినంత మాత్రాన మేము తెలంగాణ రాష్ట్రంలో చేయకుండా ఉండడానికి రాలేదు. మాది ప్రజాప్రభుత్వం, ప్రజలు ఏది కోరుకుంటే అది చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అందుకే ప్రజావాణి జరుగుతూ ఉంది. యథేచ్ఛగా సెక్రటరియట్ ప్రజలు వస్తూ ఉన్నారు. అదే కాకుండా మంత్రులు కలుస్తూ ఉన్నారు. మా అధికారులు, మంత్రులు, ముఖ్యమంత్రి గారు రోజుకు 18 గంటలు కష్టపడుతూ ఉన్నారు. ఏనాడన్నా కేసీఆర్ గారు ప్రగతి భవన్లో నుంచి సిగరెట్కి వచ్చిందా? అరే మీరు అసెంబ్లీకి రారు, ప్రతిపక్ష నాయకుడు ఉండి దాని గురించి మాట్లాడకుండా ఎంతసేపు కాంగ్రెస్ పార్టీ వచ్చింది. మాది 70 రోజుల కాలంలో మేము చాలా గ్యారెంటీ 141 గ్యారెంటీలు అమలు చేసినాం. మాకు ఇంకా టైం ఉన్నది. అదే కాకుండా మీరు చూడండి 3500 ఇండ్లు ప్రతి నియోజకవర్గానికి ఇవ్వాలని చెప్పి బడ్జెట్లో నిధులు కేటాయించుకున్నాం. అదే కాకుండా ప్రతి మండలంలో ఒక ఇంటర్నేషనల్ స్కూల్ ఉండాలని చెప్పేసి 100 కోట్ల రూపాయలు ప్రతి నియోజకవర్గానికి ఆల్రెడీ బడ్జెట్ నిధులు కేటాయించిన ఇంప్లిమెంటేషనే తర్వాయి. కాకపోతే ఒక్కొక్క హామీ ఒక్కొక్కటి చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఆదాయ మార్గాలు పెంచుకుంటా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రం ధనిక రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం ఇస్తే 6,71,000 కోట్ల రూపాయలు అప్పు చేసి ఇంకా మీరు మమ్మల్ని ప్రశ్నిస్తారా? తెలంగాణ రాష్ట్రంలో 6,71,000 కోట్ల రూపాయలు అప్పు ఉందని ఎవరికైనా చెప్పారా? మీరు
అందరూ ఏమనుకున్నారు, ఏదో 3 లక్షల కోట్లు ఉన్నాయనుకున్నారు. తీరా చూస్తే 6,70,000 కోట్ల రూపాయలు అప్పు చేసి కాళేశ్వరం ఒక బూట ప్రాజెక్ట్ కట్టి దాని ద్వారా ఎలాంటి మేలు జరగకపోయినా కూడా మీరు తెలంగాణ రాష్ట్ర ప్రజలు మభ్యపెట్టే ప్రయత్నం మీరు చేశారు. మరి ఈ తెలంగాణ రాష్ట్రం ఎవరికి ఏం చేశారు? మరి మీరు ఎందుకు చేయలేదు రుణమాఫీ? మీరు ఎందుకు చేయలేదు? యాదవులకు ఎందుకు చేయలేదు 2 విడత కోరేలు? మరి మీరు ఎందుకు చేయలేదు? ఉద్యోగాలు ఎందుకు చేయలేదు? మరి మేము ఇట్లా ప్రశ్నించుకోకపోతే 100 ఉన్నాయి. 7 లక్షల డెవలప్మెంట్ ఇస్తారని చెప్పి ఎవరికి ఇవ్వలే? మహిళా సంఘాలకు 4,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేస్తాను వారు ఇవ్వలే. మీరు 100 ఉన్నాయి చెప్పుకుంటే పోతే మేము వచ్చి 70 రోజుల మీరు ప్రకటించిన 6 గ్యారెంటీల్లో 4 చేసామని చెప్తున్నారు. కానీ ఆ 4 కూడా పూర్తిగా అసంపూర్ణమే, పూర్తి కాదు అని ఎక్సెప్ట్ బస్సు మినహాయించి ఉచిత బస్సు మినహాయించి అదే ఇంటర్నేషనల్ స్కూల్ అని చెప్పేసి 100 కోట్ల రూపాయలు ఆల్రెడీ బడ్జెట్లో కేటాయించుకున్నాం. ఇందిరా మిల్లకు సంబంధించి 3,500 ఇండ్లు ఇవ్వాలని చెప్పేసి బడ్జెట్లో నిధులు కేటాయించుకుని ఇంప్లిమెంటేషన్ తర్వాత అరే తెలంగాణ రాష్ట్రం మొత్తం దివాలా తీపించి మీరు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని రాష్ట్రం దివాలా చేయలే. తెలంగాణ రాష్ట్రంలో మీ అసమర్థ నిర్ణయాల మూలంగా తెలంగాణ రాష్ట్రం ఒక ప్రాజెక్టు పూర్తి కాలేదు. మీరు ఖర్చు పెట్టిన పైసా అంతా వృధా అయిపోయింది. ఈనాడు మీరు 30,000 కోట్ల రూపాయలు బ్యాంకులు 20,000 కోట్ల రూపాయలు రుణాలు ఇస్తారు సిద్ధంగా ఉన్న 1,00,000 కోట్లు రావాల్సింది 30 సంవత్సరాల్లో. మేము ఇలాగ 1,00,000 కోట్లు అనేది అవినీతి జరిగిందని చెప్పలా. వాసుదేవరావు గారు ఎట్లున్నారో ఏమో అర్థం కాలే. కానీ మేము 1,00,000 కోట్లు 30 సంవత్సరాలు రావాల్సిన ప్రాజెక్ట్ని 7,000 కోట్ల రూపాయలకు అప్పనంగా బాంబే సంస్థకు ఎందుకు ఇచ్చిందని చెప్పి మేము అడిగినాం. 15,000 కోట్ల రూపాయలు 20,000 కోట్ల రూపాయలు ఆనాడే మా రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా మేము లోన్లు ఇప్పిస్తాను రండి, మేము ఆల్రెడీ బ్యాంకులతో మాట్లాడామని చెప్పేసి ఆ సందర్భాన్ని అడిగిన సందర్భం. ఏదో ఇప్పుడు కొత్త కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఏదో వచ్చిన తర్వాత ఏదో బీఆర్ఎస్ పార్టీ ఇబ్బంది పెట్టాలనే ఆలోచన మాకు లేదు. మాది ప్రజాప్రభుత్వం, మేము ప్రజల శ్రేయస్ కోసం ప్రజలు ఏదనుకుంటే అది చేయడానికి సిద్ధంగా ఉన్నాం. దానిలో భాగంగా కేసీఆర్ గారు కట్టిన బిల్డింగ్లు కదా ప్రజాభవన్ మేము పోము, అదే కాకుండా ఆ బిల్డింగ్లు వేస్ట్ చేసే ప్రయత్నం మేము చేస్తాం. కానీ చరణ్ గారు మీరు ఎంత కాన్ఫిడెన్స్ మీరు చెప్పినా సరే మీకంటే కాన్ఫిడెన్స్ కూడా మేమేం చేయలేదు, మీరు ఏ దర్యాప్తు సంస్థ మాట్లాడతారు? మరి చేసినామని చెప్తారా? చేసినని చెప్తారా? మరి కాళేశ్వరం ఎందుకు అట్లా కూలిపోయింది? మేము కట్టినట్టు నాగార్జున సాగరు ఏనాడు కట్టి నెహ్రూ ఉన్నప్పుడు కట్టి నెహ్రూ మరి ఇన్ని రోజుల వరకు నడుస్తూ ఉంది. శ్రీశైలం నడుస్తూ ఉంది, మేము కట్టిన శ్రీపాద ఎల్లంపల్లి నడుస్తూ ఉంది. మీరు కట్టిన ప్రాజెక్టులు ఎందుకు మరి కూలిపోతున్నాయి? మరి మీరు అంతా పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రం ఉద్ధరించినన్నారు. మీరు తెలంగాణ తలసరి ఆదాయం పెరిగిందన్నారు, తలసరి విద్యుత్ వినియోగం పెరిగిందన్నారు. తీర లెక్కలు చూస్తే తలసరి విద్యుత్ వినియోగంలో 10వ స్థానం ఉంది తెలంగాణ. తెలంగాణ అప్పులలో 11వ స్థానం ఉంది, గృహహింసలో 3వ స్థానంలో మీరు ఉన్నప్పుడే. మరి దేంటి నెంబర్ 1 ఉండే? మీరు వచ్చిన తర్వాత వైన్ షాపులు పెరిగినాయి, బార్ అండ్ రెస్టారెంట్లు పెరిగినాయి, బెల్ట్ షాపులు పెరిగింది, మద్యం ద్వారా ఆదాయం పెరిగింది, తెలంగాణ రాష్ట్ర అప్పులు పెరిగినాయి. తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేకుండా చేసిరు. ప్రతిపక్ష పార్టీల నుంచి ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే ప్రయత్నం మీరు చేసిరు. పార్టీలకు అయితే కమ్యూనిస్ట్ పార్టీలో కొనుగోలు చేసిరు, బీఎస్పీ నుంచి, కాంగ్రెస్ నుంచి, టీడీపీ నుంచి కొనుగోలు చేసి తెలంగాణ రాష్ట్ర ప్రజాస్వామ్యం లేకుండా రాజకీయ కాస్ట్లీ చేసి తెలంగాణ ప్రజలకి ఏదో మేమేదో పెద్ద ఎత్తున ఉద్ధరించని చెప్పే ప్రయత్నం మీరు చేశారు కదా. మరి ఏది తెలంగాణ రాష్ట్రం ఉద్ధరిస్తే ఈనాడు ఎందుకండి మరి 20వ తారీఖు వరకు ఎందుకు ఇచ్చారు మీరు ఉద్యోగస్తుల జీతాలు? ఈనాడు 1వ తారీఖు నుంచి 4వ తారీఖు లోపు ఎందుకు ఉద్యోగస్తులకు మేము జీతాలు ఇస్తా ఉన్నాం? ఒక్కోటి మేము సెటరేట్ చేస్తూ ఉన్నాం, ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తూ ఉన్నాం. అదే కాక తెలంగాణ అస్తిత్వం కాపాడే ప్రయత్నం జరుగుతూ ఉంది. దానిలో భాగంగా అమరవీరుల కుటుంబాలకు సంబంధించినటువంటి ప్రతి నెల 25,000 రూపాయలు ఇస్తానని చెప్పి ప్రభుత్వం చెప్పిన దాని ప్రకారం ముందుకు పోతా ఉన్నాం. అదే గద్దర్ గారి జయంతి కానీ వర్ధంతి కానీ అదేవిధంగా అందశ్రీ పాటని తెలంగాణ గీతంగా ప్రకటించుకున్నాం. తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడే ప్రయత్నం తెలంగాణ రాష్ట్రం జరుగుతూ ఉంది. అదే కాకుండా గతంలో ఏం చేసిన కేసీఆర్ నిధులు నియామకాలు, కానీ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అస్తిత్వం ప్రజాస్వామ్యం ఉండాలని చెప్పేసి లాస్ట్ నుంచి 2 ఆల్రెడీ పునరుద్ధరించడం. అదేవిధంగా నియామకాల విషయంలో ఆల్రెడీ ఈరోజే డిఎస్సి ఏర్పాటు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. 11,000 ఉద్యోగాలకి టీఎస్పీఎస్సీ యూపీఎస్సీ తరాలో పునరుద్ధరిస్తూ ఉన్నాం. కేంద్రం నుంచి రావాల్సిన నిధుల కోసం కూడా తెలంగాణ రాష్ట్రంలో మీ కాంగ్రెస్ ప్రభుత్వం కదా, కేంద్రంలో భారతీయ జనతా పార్టీని మేము కలవని చెప్పే ప్రయత్నం జరుగుతలేదు. మా ముఖ్యమంత్రి గారు మా మంత్రులు 4 సార్లు కేంద్రంలో పోయి మా ప్రధానమంత్రి గారు కలిసిన తర్వాత మెహదీపట్నం ఫ్లైఓవర్ సమస్య పరిష్కారం అయింది. కరీంనగర్ సంబంధించిన రోడ్డు విస్తరణ సంబంధించి కూడా పరిష్కారం అయితే చెప్పి మేము భావిస్తామున్నాం. వెనుకబడిన జిల్లాలకు నిధులు తీసుకురావడం జరిగింది. అరే మేము ఇన్ని చేస్తూ ఉంటే మా మంత్రులు 18 గంటలు పనిచేస్తూ ఉంటే మీరు చూడొచ్చి మీరు తట్టుకోలేక కాంగ్రెస్ ప్రభుత్వం ఇంత మంచి ప్రజారంజక పాలన అందిస్తూ ఉంది, ప్రజల నుంచి మంచి స్పందన వస్తూ ఉంది. రేపు జరగబోయే పార్లమెంట్ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా 12 నుంచి 14 స్థానాలు గెలవబోతా ఉంది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ నాయకులు 1-2 పార్లమెంట్ స్థానాలు గెలవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తీవ్ర విమర్శలు చేసే ప్రయత్నం వారు చేస్తూ ఉన్నారు. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎవ్వరు కూడా విశ్వాసంలో తీసుకోవడం లేదు. ఆఫ్టర్ పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత బీఆర్ఎస్ పార్టీలో ఎవరు కూడా మిగలరు అనేది చాలా స్పష్టం. ఖచ్చితంగా బీఆర్ఎస్లో ఉన్నటువంటి చాలామంది నాయకులు ఆఫ్టర్ పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత అందరు కాంగ్రెస్ పార్టీకి వస్తూ ఉన్నారు. మీరు ప్రజాస్వామ్యాన్ని కూని చేసిరు, మీలాగా కూని చేయొద్దని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. దానిలో ముందుకు పోతా ఉన్నాం తప్ప మాకు ఎలాంటి శతభిషలు లేవు. మీరు చూసిరు 2 సార్లు అసెంబ్లీ సమావేశాలు జరిగితే మేము ప్రతిపక్ష పార్టీ టైం ఇచ్చినాం కదా. 2 సార్లు టైం ఇస్తే మీరు అసెంబ్లీకి రాకుండా ప్రతిపక్ష నాయకుడు నల్గొండ సభ మీడియం పోతాడు. తర్వాత కాళేశ్వరంలో ఏమన్నాడు? కాళేశ్వరం విషయంలో ఏం బొందలగడ్డ అని చెప్పి మీరు మాట్లాడి రేపు బొందలగడ్డ విజిటింగ్ పోతారా? మరి ఆ బొందలగడ్డ చూస్తాను పోతారు కదా, మరి దాన్ని ఒప్పుకోండి. మరి బొందలగడ్డ అని మరి
మీరు ఏదో పెద్ద తెలంగాణ ఏదో ఉద్ధరించినట్టు, మీ వల్లనే తెలంగాణకు వాటర్ వచ్చినట్టు, మీరు వచ్చిన తర్వాతనే సాగు పెరిగినట్టు, మీరు వచ్చిన తర్వాత వరి పెరిగినట్టు, మీరు వచ్చిన తర్వాత రైతు రాత డబుల్ అయినట్టుగా మీరు ప్రయత్నం నవ్వబెట్టే ప్రయత్నం చేశారు కదా. ఇప్పుడు వాస్తవాలు తెలిసిపోయినాయి. కదా. కాళేశ్వరం ద్వారా నీళ్ళు రావట్లేదు. మరి సూర్యాపేటకి ఎక్కడి నుంచి వచ్చిన వాటర్? మరి మీకంటే ప్రైవేట్ వచ్చినాయి కదా. ఎక్కడి నుంచి వాటర్ వచ్చినా కూడా కాళేశ్వరం వాటర్ అని చెప్పారు. అదే కాక గతంలో 18 రకాల పంటలు వేసేవాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో. అవన్నీ బంద్ చేసి వరి సాగు చేస్తూ ఉంటే, వరి సాగు పెడితే మా వాళ్ళే పెరిగింది వరి. ఇక తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణ నెంబర్ 1 మంది 10వ స్థానంలో ఉంది. అన్ని అబద్ధాలు ప్రచారం చేసుకొని ప్రజలు చూసిరు. ఒకసారి చూసిరు, రెండోసారి చూసిరు, మూడోసారి కర్రవాగు వాద కలిస్తే లాస్ట్ తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని ఆదరించారు. తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా భవిష్యత్తు కూడా ఆదరిస్తారని చెప్పి పూర్తి విశ్వాసంతో ఉన్నాం. ఖచ్చితంగా 12 నుంచి 14 పార్లమెంట్ స్థానాలు తక్కువ కూడా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలవబోతా ఉంది. రైట్. మల్లేశ్వర్ గారు, కాంగ్రెస్ ప్రభుత్వం కంప్లీట్గా వాళ్ళ మీద అలిగేట్ అంటే అంతా దోచేశారు, అవినీతి చేశారని వాళ్ళు చెప్పే వర్షన్ ఏంటి, మేమేం చేయలేదు, మీరు విచారణ రెడీ, మీరు హామీల నుంచి తప్పించుకోవడం కోసమే ఇటువంటి మాటలు చెప్తున్నారు తప్పించి యాక్చువల్గా వాళ్ళ చిత్తశుద్ధి లేదు, తెలంగాణ బాగు చేయాలనే లక్ష్యం లేదు అనేది ఈ ఇద్దరు అలిగేట్ చేసుకోవడానికి ఎలా విధంగా చూడాల్సింది అంటారు ఒకరి మీద ఒకరు? ఇప్పుడు ఒక్కటేంటంటే బీఆర్ఎస్ మొదటి నుంచి కూడా చెప్తా ఉన్నది, అసెంబ్లీ సాక్షిగా కూడా, మేము తప్పులు చేసినామని అనుకుంటే, అక్రమాలు చేసామనుకుంటే మీరు మీ చట్టపరమైనటువంటి యాక్షన్ తీసుకోండి, మేము దేనికైనా సిద్ధమే అని చెప్పి ఎక్కడ ఎస్కేప్ అయ్యి. అయితే అక్కడ జరిగేది ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే ఈ ఆరోపణలు, ఈ అక్రమాలు ఇవన్నీ గిట్ల మనము చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం. ఈ రాజకీయ విమర్శలు జరుగుతూనే ఉంటాయి. కానీ అక్కడ జరిగేది ఏంటంటే ఇక్కడ ఇప్పుడు కాంట్రాక్టర్ చేసిన తప్పుకు అధికార పార్టీ, అప్పుడు అధికారంలో ఉన్న పార్టీకి బురద పడుతూ ఉంటుంది. అది ఇప్పుడు అప్పుల రాష్ట్రంగా జరిగింది అని అంటే అప్పులు అభివృద్ధి కావాలంటే అప్పులు కూడా చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. దాన్ని తప్పట్టాలి, కానీ అది చేయాల్సిందే. అది ఏ ప్రభుత్వమైనా చేయాల్సిందే. అగ్రరాజ్యము అమెరికా లాంటి దేశమే నెంబర్ 1 అప్పులలో నెంబర్ 1 ఉన్నది. సేమ్ టైం అక్కడ అభివృద్ధి కూడా ఆ పద్ధతిలో ఉన్నది. అయితే ఇక్కడ మనం కోరుకునేది ఏంటంటే ఆ 7 లక్షల అప్పులు అంటే 5 లక్షల వరకు మనకు సెంట్రల్ గవర్నమెంట్ కూడా అంతకుముందు చెప్పినటువంటి సందర్భం ఉన్నది. 7 లక్షలు మళ్ళా మీరు శ్వేతపత్రంలో 6.7 లక్షల 6,70,000 కోట్ల దాకా చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ జరిగిందంతా కూడా ఏంటంటే అవి దుబారా అయినాయి, వృధా, నీకు దాన్ని అక్రమ మార్గాలలో దారి మళ్ళీ అనే దాని మీద కొంత ఇది ఆ ప్రయత్నంలో ఎలక్షన్ ముందు కూడా నీకు కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టుకున్న అంశాలన్నీ కూడా నీకు ఇవే కదా. ఈ అప్పుల ఒకటి, కాళేశ్వరం ఒకటి, ఆ లిక్కర్ కవిత ఒకటి, ఇవన్నీ 4-5 అంశాలు. అంటే కర్ణుడి సాగుకు 1000 కారణాలు అన్నట్టు ఈ 5-6 అంశాలు మాత్రం చాలా బలంగా నీకు కాంగ్రెస్ కలిసి వచ్చినాయి. ఆ పద్ధతిలో కలిసి రావడం ఇప్పుడు మనము ఎంత మేరకు వాళ్ళు తప్పు చేసిరా లేదా అనేది చూసుకోవడం అంటే అది కాంగ్రెస్ చూసేది కాదు. కాంగ్రెస్ పని జస్ట్ విచారణకు ఆదేశించడం మట్టుకే. కానీ చేయాల్సిందంతా మళ్ళా నీకు చట్టము, పోలీసు, న్యాయ వ్యవస్థ ఇవన్నీ కూడా వీళ్ళ ఆధారాలు చూపెట్టాలి, వాళ్ళు శిక్షలు వేయాలి. ఆ పద్ధతిలో జరగాలంటే మనం ఈ నల్లబడ్డ ఎంటికలన్నీ తెల్లబడితే ఆ లోపు ఈ తనువు జాలించినా పెద్ద ఆశ్చర్యం లేదు కొంతమంది. ఇప్పుడు ఆ పద్ధతిలో ఇవన్నీ జరుగుతామని మనం ఎన్ని చూస్తలేము. ఆ పద్ధతిలో ఇప్పుడు ఇది ఏంటంటే కాకపోతే ఏంటంటే ఇవి కక్షపూరితంగా చేస్తున్నట్టు అవపడద్దు ఎక్కడ కూడా అధికారం. అంటే మనకు గతంలో కేసీఆర్ మన రేవంత్ రెడ్డి మీద కావచ్చు, బయట కాంగ్రెస్ విపక్షాల మీద అవలంబించినటువంటి ధోరణి మళ్ళా మనకు రివెంజ్గానే చేస్తున్నారు అనే పరిస్థితి రావద్దు అని అంటే ఇవి ఆధారాలు స్పష్టంగా బయటికి రావాలి. అప్పుడు డెఫినెట్గా ప్రజలు కూడా సమ్మతిస్తారు. ప్రజలు సమ్మతిస్తారు అనేది కాదు, సమ్మతించడం బట్టిగానే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇప్పుడు వాళ్ళు నమ్మిరు. ఇప్పుడు ప్రజలు కొంత వీళ్ళ దుర్వినియోగం అనే లేకపోతే అహంకారం అనే ఇవి రకరకాల కారణాలను అడ్డం పెట్టుకొని ఇవాళ ప్రజలు ఒక మార్పు తీసుకురావడానికి ప్రయత్నం చేశారు. అయితే అది మనము ఎట్లా చేసి మన రేవంత్ రెడ్డి గారు దాన్ని ఏ పద్ధతిలో పోతున్నారు అని అంటే ఇప్పుడు 6 గ్యారెంటీలు అది ప్రధానంగా ఇప్పుడు నేను చెప్పింది కూడా అదే. పార్లమెంట్ ఎన్నికల్లో కూడా 6 గ్యారెంటీలది నీకు పెద్ద అవపడదు. ఎందుకు అవపడదు అంటే ఇప్పుడు 4-5 సమస్యలు తీసుకొచ్చి ఇప్పుడు అక్కడ ఏది ఓఆర్ఆర్ బ్రిడ్జ్ తీసుకొచ్చారు, కాళేశ్వరం తీసుకొచ్చారు, 4-5 అంశాలను పబ్లిక్లకు వదిలితే ఇప్పుడు అవి మర్చిపోయి ఇప్పుడు ఇది మనకు పైకి వస్తున్నాయి. ఏంటంటే అరే కేసీఆర్ పీరియడ్లో ఇంత ఘోరం జరిగిందా,
ఇంత అక్రమాలు జరిగినాయి అనే పద్ధతి అదే టాక్ నడుస్తూ ఉంటుంది. ఆ మౌత్ టాక్ తోటే ఈరోజు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అంటే చేసిన ఆరోపణలు నమ్మి ప్రభావం చూపే అవకాశం ఉందంటారు. ఇప్పుడు ఆరోపణలు నమ్మిన కనుకనే అవకాశం ఇచ్చిర్రు. నీకు నా ఆరోపణలు నీకు 100% అవి నిలబడతాయా లేకపోతే ప్రూవ్ అవుతాయా అని కానీ ఇప్పుడు నీకు ఆ అబద్ధాలను నాలుగు కానీ చెప్తే ప్రూవ్ అయితే నీకు శాంక్టిటీ ఉండేది దేనికైనా. నీకు ప్రూవ్ అయితే ఉంటుంది. అది ఆ ప్రూవ్ అయ్యేలోపు ఏదంటే ఈ ప్రభుత్వాలే మారిపోతుంటాయి ఇవన్నీ. Exactly. నీకు అది ఇప్పుడు మనం జరిగేదంతా కూడా ఇప్పుడు నీకు 2014లో ముక్త భారత్ ముక్త కాంగ్రెస్ అని బీజేపీ తీసుకొచ్చి అధికారంలోకి వచ్చింది. అధికారంలో వచ్చినప్పుడు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు ఏడాదికి. అది సాధ్యమైంది. ఇవన్నీ ఏంటంటే అధికారంలో రావడానికి చెప్పేది ఒకటి ఉంటుంది, అధికారంలోకి వచ్చినాక నిలదొక్కోవడానికి ఏంటంటే ఇటువంటి సమస్యలు ఇప్పుడు ఏ ప్రభుత్వమైనా ఇప్పుడు ఈ సమస్య పెద్ద భారీ సమస్య. ఇప్పుడు ఎందుకంటే నీకు ఈ ఫైనాన్షియల్గా సమస్య ఇప్పుడు ఓఆర్ఆర్ది అంత తర్వాత రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు అధికారంలోకి రాకముందుకు లేవనెత్తినటువంటి సమస్యలు ఇవి. ఇప్పుడు ఇక్కడ ప్రజలు ఎక్కడ సమ్మతిస్తారు అంటే ప్రజలు ఆయనను ఎందుకు మెచ్చుకుంటారు అంటే ఇది అంతకుముందు ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి రేజ్ చేసినటువంటి సమస్యలన్నీ ఇప్పుడు ఒక్కొక్కటిగా అది ఆదేశించడము, దాన్ని విచారణ చేసి నీకు దోషులు ఎవరున్నా కూడా వెనుకాడే లేదనే దాని మీద పోతున్నటువంటి దాన్ని స్వాగతిస్తారు. అది డెఫినెట్గా. కాకపోతే భరోసా అంతా ఇప్పుడు బీఆర్ఎస్ భరోసా అంది అంటే మాకు ఎలాంటి మహిళ అంటలేదు, మాకు సంబంధం లేదు, మీరు దేనికైనా సిద్ధమని ఏం చెప్తున్నారు అని అంటే మరి ఆధార్ వాళ్ళకు పర్ఫెక్ట్గా ఆ నమ్మకం. అవినీతి చేయలేని అర్థం లేదంటే మేకపోతే గాంభీర్యం అనుకోవచ్చు. అట్లా అవినీతి చేయలేదు అనే దాని మీద అంటే ఎలాంటి ఇప్పుడు అంటే సాక్ష్యాలు ఉండక భయపడటోళ్ళే కదా, మాకు అటువంటి అవకాశమే లేదు అనే దాని మీద. ఇప్పుడు ఇది అంతా ఎవరికి తెలుసు అని అంటే ఇప్పుడు అవినీతి జరిగిందా జరగలేదా అని అంటే కాంట్రాక్టర్ తెలుసు. ఇప్పుడు ఆ కాంట్రాక్టర్లకు ఈ అన్ని ప్రభుత్వాలకు అటాచ్మెంట్ ఉంటుంది. నేను అనేది అదే. ఇప్పుడు కాబట్టి ఏదంటే అది కాంట్రాక్టర్కి ఇప్పుడు నేను 10 రూపాయలు ఇచ్చినా కాంట్రాక్టర్ నేను 10 రూపాయలు ఖర్చు. ఇప్పుడు ప్రత్యక్షంగా పైసలు ఇవ్వని అవసరం లేదు. నేను 10 రూపాయలు ఒక మీటింగ్ ఖర్చు పెట్టినా కాంట్రాక్టర్ అది లంచం ఇచ్చినట్టే కదా. రైట్. బీజేపీ రిసోర్స్ తీసుకుందాం. వాసుదేవర్ గారు, ఓఆర్ఆర్ టెండర్ల అవకతవకలు తెరపైకి తీసుకురావడానికి మీరు అంతగా ప్రభావం చూపించారా? ఎందుకో కాంగ్రెస్ కనిపించింది కానీ బీజేపీ పెద్ద కనిపించలేదు అనిపించింది. ముందు వచ్చిన కౌశిక్ గారికి ఇక్కడ క్లారిఫికేషన్. నేను అవినీతి జరిగిందని చెప్పలేను. ఆయన చెప్పిన దానికి నేను చెప్పింది క్లారిఫికేషన్. సరే కమింగ్ టు ది పాయింట్. వచ్చే దానిని అని చెప్తే 1,00,000 కోట్ల ఆదాయం రావాలి అంటే ప్రతిరోజు 10 కోట్ల రూపాయలు రెవెన్యూ ఉండాలి. నేను అది చెప్పింది ఇందాక వారు సరిగ్గా వినట్లేదు. ఇప్పుడు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి ఈ రోజు ఎంత వస్తుందో వారికి తెలుసు. అంటే గత 80 రోజులుగా 90 రోజులుగా ప్రతిరోజు ఎంత వస్తుంది దాన్ని బట్టి లెక్క వేస్తుంది. ఎందుకంటే ప్రజలకి అంటే పెద్ద పెద్ద మాటలు చెప్పి అనవసరమైన టాపిక్ అంటే ఫోకస్ పక్కకి జరిగిపోతే జనరల్గా నా దాంట్లో ఒక 5-10 వేల కోట్లు ఖచ్చితంగా అవినీతి జరుగుతుంది. అంటే ఇప్పుడు 8,000 కోట్లకి ఇచ్చారు వీళ్ళు, 7,380 కోట్లకి అప్పచెప్పారు. తప్పకుండా ఇంకొక 5-6 వేల కోట్ల పైన వచ్చే అవకాశం ఉంది. మీద ఫోకస్ దాన్ని మనం ప్రూవ్ చేస్తే టెండర్ల అవకతవకలు బయట పెట్టేందుకు మీ పార్టీ ఎటువంటి ఎఫర్ట్స్ పెట్టింది చెప్పగలరా? అరే ఎటువంటి ఎఫర్ట్స్ పెట్టింది అనేది మీ ఛానల్ ద్వారానే తెలుసుకోవచ్చు. మీరు చెప్పండి. అంటే ఇప్పుడు అధికారంలో అప్పుడే మేము సిద్ధంగా అని చెప్పాము. అప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా, ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారికి మేము మళ్ళీ కాంగ్రెస్ చెప్తున్నాం, వారు ప్రోబ్ చేయొచ్చు. ఒకవేళ సెంట్రల్ దర్యాప్తు సంస్థలు సహాయం కావాలంటే ఖచ్చితంగా మీరు లెటర్ రాస్తే మేము తప్పకుండా మనం కూడా ఏదో చెప్పాము. మేము ఇప్పుడు కూడా కాళేశ్వరంలో కావచ్చు ఇంకా ఏది ఉందిరైనా సరే మీరు ఒక తెలంగాణ గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ లెటర్ ఇస్తే తప్పకుండా ఇమ్మీడియట్గా దాని మీద మరి దర్యాప్తు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే దర్యాప్తు చేయాల్సింది సిట్టింగ్ ఏదైనా స్టేట్ గవర్నమెంట్ చేయాలి, లేకపోతే కేంద్ర ప్రభుత్వ సంస్థలను చేయాలి. భారతీయ జనతా పార్టీ తెలంగాణ శాఖ చేయలేదు కాబట్టి మేము ఓన్లీ ప్రజలకి ఆ సమాచారం తీసుకెళ్ళడం కానీ లేకపోతే ఒత్తిడి చేయడానికి మేము మా ప్రయత్నం ఉంటుంది తప్పితే మేము చేయలేం. కాబట్టి అది ఆ చిత్తశుద్ధి అనేది చూపించాల్సింది కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు. ఎందుకంటే తప్పకుండా అందులో అవినీతి జరిగిందంతా మాత్రం 100% అందరూ నమ్ముతారు, మేము కూడా నమ్ముతాం. అది అవినీతి ఏ మేరకు జరిగింది అనేది తప్పకుండా బయటకు తీయాలి. రెండోది, ప్రతిసారి కూడా ఈ అవినీతి జరుగుతున్నప్పుడల్లా కూడా అధికారుల పాత్ర ఎప్పుడు ఉంటుంది, అధికారులు సహకరించండి, ఎటువంటి అవినీతి జరగదు. కాబట్టి
రాజకీయ నాయకులతో పాటు అధికారులను కూడా దానికి బాధ్యత చేస్తే ముందు ముందు రోజుల్లో ఇదే అధికారులు మళ్ళా కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా మరి మోచేతులు తాకకుండా వారి యొక్క పనిని వారి యొక్క నిజాయితీగా నిబద్ధంగా చేసుకుంటారు. ఏమవుతుందంటే ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వం తగ్గట్టుగా నడుస్తున్నారు. దానివల్ల ఏమవుతుంది, ఇక ప్రజలకి రెండు వ్యవస్థల మీద నమ్మకం పోతుంది, అటు ప్రభుత్వాల మీద అధికారుల మీద. ఇప్పుడు మనం చూస్తున్నాం, చీఫ్ సెక్రటరీ తన భార్య మీద 30 ఎకరాల భూమిని రాయించుకున్నారంటే ఎంత దుర్మార్గం అయి ఉంటుంది. ఎన్ని రకాల అవినీతికి సహకారం అందించుంటే గానీ అతనికి చీఫ్ సెక్రటరీకి అటువంటి గిఫ్ట్ వచ్చుంటుంది. కాబట్టి అధికారుల పాత్రను కూడా నేను నెగ్గు తీయాలి. ఇంకోటి కూడా రేవంత్ రెడ్డి గారు నిన్న మనం చెప్తున్నట్టు, ఇది మన రికార్డ్స్ కానీ ఏమన్నా తగలబెట్టినా లేదా దాన్ని మాయం చేసినా దానికి క్రిమినల్ చర్యలు ఉంటాయని ఇంతకుముందు కూడా 2-3 పర్యాయాల్లో రికార్డులు తగలబెట్టడం లేదా రికార్డులు మాయం చేయడం జరిగింది. ఈ రికార్డులన్నింటినీ కూడా డిజిటైజేషన్ చేయాలి. ఇవన్నీ కాగితాల పని పక్కన పెట్టి ఏ కాగితమైనా సరే, ఇంతకుముందు కూడా జీవోలు, అనేక రకాల జీవోలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం జీవోలు ఇచ్చి ఎవరికి తెలియకుండా దాచిపెట్టింది, పబ్లిష్ చేయకుండా దాచిపెట్టింది. ఆ జీవోలన్నింటినీ కూడా ఈరోజు బయటకు తీయాలి. ఇప్పుడైనా సరే కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఆరోపణలు చేస్తుందో ఆ ఆరోపణలకు తావివ్వకుండా ప్రతి జీవోని ఆన్లైన్లో గజెట్లో పెట్టాలా. తర్వాత ప్రతి డిపార్ట్మెంట్ని కాగితాలను డిజిటైజేషన్ చేయాలి. ఈ రెండు చేస్తే అకౌంటబిలిటీ పెరుగుతుంది. కాగితాలు మాయం చేసి రికార్డులు మాయం చేసే అవకాశం అధికారులకు కానీ ఏ ప్రభుత్వానికి అవకాశం ఉండదు. కాబట్టి ఈ రెండు పాయింట్లు కూడా జాగ్రత్త తీసుకొని మన కూడా మనం ఏదైతే 6 గ్యారెంటీల కోసం ప్రజలు కాగితాల పనే పెట్టారు. ఈ కేంద్ర ప్రభుత్వం మీరు ఏదైనా ఒక పథకం చూడండి, ఇప్పటి వరకు ఏ పథకం, ఇప్పుడు మీ టీవీలో మనం చూస్తున్నాం 300 యూనిట్ల ఉచిత పథకం, దాన్ని 75,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. మన బీఆర్కే న్యూస్లో కింద మనకి స్క్రోలింగ్ వస్తుంది. మేము ఎక్కడ కాగితాలు అడగలే. మీరు 2 సెంటర్లోనే మనకి స్టేట్ గవర్నమెంట్ మీ సేవా సెంటర్లు ఉంటాయి, సెంట్రల్ గవర్నమెంట్ కామన్ సర్వీస్ సెంటర్స్ ఉంటాయి. అక్కడికి వెళ్ళి అప్లై చేసుకోమని చెప్తాం. కానీ టెంట్లు వేసి దాన్ని ఒక ఇచ్చేసి ఆ కాగితాలు కిల్లి కొట్టులో బడ్డీ కొట్టులో జరిగే పరిస్థితి అటువంటి చేయకుండా ట్రాన్స్పరెన్సీ కావాలంటే డిజిటైజేషన్ కావాలి. ప్రపంచంలో ఈ రోజున డిజిటల్ ట్రాన్సాక్షన్స్ లో అగ్రగామిగా 40% మీరు మీ ప్రభుత్వాన్ని సపోర్ట్ చేసుకుంటున్నారు, మీ ప్రభుత్వం తీసుకున్న చర్యల్ని డిఫెండ్ చేస్తున్నారు. సబ్జెక్ట్ డిబేట్ అవుతుంది. వాసుదేవరావు గారు, రైట్. శ్రీనివాస్ యాదవ్ గారు అన్ని ఆల్మోస్ట్ అన్ని పార్టీలు, మిగతా పార్టీలు అన్నీ కూడా అవినీతి జరిగిందని చాలా బలంగా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మీరేమో మాకు సంబంధం లేదన్నట్టు మాట్లాడుతున్నారు. చరణ్ గారు చాలా కామెంట్స్ కూడా చేశారు. మీ రూలింగ్లో జరిగినటువంటి యాక్టివిటీస్ కానీ పథకాలలో జరిగినటువంటి వ్యవహారం కానీ. అవును సార్, నేను చెప్పేది ఏంటంటే ఈ దేశంలో కాంగ్రెస్ పరిపాలించిన రాష్ట్రాలు చాలా ఉన్నాయి. వాళ్ళు అప్పులు చేయకుండా ఎక్కడైనా ప్రభుత్వాన్ని రన్ చేసిండ్రా ఒకటి తెలుసుకోవాలి వాళ్ళు ఫస్ట్. ఈ దేశంలో అన్ని రాష్ట్రాలు, వాళ్ళు పరిపాలిస్తున్న రాష్ట్రాలలో కూడా ఎంత అప్పు ఉంది, దానికి ఎవరు ఎక్కడి వరకు హద్దు పెడతారు, ఆ హద్దులోపే అప్పు తీసుకొస్తారంటే ఒకటి పెట్టారు. తర్వాత అదేవిధంగా 50 సంవత్సరాలు 40 సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ ఎంత అప్పు చేసిందో ఈ 10 ఏళ్లలో తీసుకొచ్చినంత అప్పు అంతకంటే డబుల్ రేటు ఉంది బీజేపీ ప్రభుత్వం. అంటే నేను చెప్పేది ఏంటంటే మీకు స్పష్టంగా ఈ రోజు దేశంలో మీరు చెప్పారు అమెరికా అప్పు కూడా అంత చాలా ఎక్కువ ఉందని. అప్పు తీసుకోకుండా ఏ రాష్ట్రం కూడా ఉండదు. ఒకటి. రెండో విషయము, ఈ అప్పులు తెచ్చేటప్పుడు ప్రతిదీ అసెంబ్లీలో చర్చ జరిగినాక తెలుస్తుంది. కాంగ్రెస్ మిత్రులు, కాంగ్రెస్ సంబంధించిన అప్పుడు సిఎల్పి నాయకులు అక్కడ స్పష్టంగా ఆ చర్చలో పాల్గొంటారు. మేము కూడా రేపు అప్పు తెస్తే కాంగ్రెస్ పార్టీ అప్పు తెస్తుంది కదా, ఆ అప్పులో మేము కూడా చర్చలో ఉంటాం. మాకు తెలియకుండా ఏం జరగదు. ఇక్కడ ప్రతిపక్షంలో ఉన్న ప్రతి ఎమ్మెల్యేకు అక్కడ జరిగే చర్చ ఏదైతుందో అప్పుల మీద స్పష్టంగా అవగాహన ఉంటుంది. దానికి సంబంధించిన డాక్యుమెంట్ అందరికీ ఇస్తారు. అదేవిధంగా కాంగ్రెస్ ఇచ్చిండ్రు అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం, ఇప్పుడు కాంగ్రెస్ అప్పు తీసుకొస్తే బాగుంటుంది. ఊరికైనా బట్టకాల్సి మీరు ఇస్తే కాదు. ఒకటి. రెండు, ఉద్యోగాలను 1,60,000 ఉద్యోగాలు మేము ఇచ్చినామని అక్కడ డాక్యుమెంట్ ఉంది. 40,000 ఉద్యోగాలకు ఆన్ గోయింగ్ ప్రాసెస్ ఉంది స్పష్టంగా. మన ఎస్ఐలకు వచ్చి వాళ్ళు 70 రోజులు అయిందని వాళ్ళే అంటారు. అప్పుడే టెస్టులు పెట్టిన, అప్పుడే ఉద్యోగాలు ఇచ్చిన, అప్పుడే అయిపోయిందా? ఇప్పుడు నోటిఫికేషన్లే వల్లే కదా. నోటిఫికేషన్ ఇది గోయిందా? మీరు ఏమన్నా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానో ఇవ్వండి. మేము ఏదైతే 1,60,000 ఇచ్చి 40,000 ఉద్యోగాలు ప్రాసెసింగ్ చేస్తున్నాం, మిగతా 2 లక్షల ఉద్యోగాలు మీరు ఇవ్వండి. మేము ఎందుకు వద్దంటాం? ఒకటి. రెండో విషయం, తర్వాత అన్నగారు ఏమన్నారంటే మల్లేశ్వర్ అన్న, ఇవేవైతే చర్చలు జరుగుతూనే ఉంటాయి, ఎంక్వైరీలు జరుగుతూ ఉంటాయి.
గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలించిన దేశంలో పరిపాలిస్తే 2G స్కామ్ లో స్పష్టంగా వాళ్ళ దాంట్లో ఉన్న మంత్రులు జైల్లో పోయిన చరిత్ర ఉంది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పరిపాలించిన రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో స్పష్టంగా ఆ రోజు ఎవరైతే బాధితుల్లో ఐఏఎస్ ఆఫీసర్లు జైలు పోయిన చరిత్ర ఉంది. శ్రీలక్ష్మి కావచ్చు, ఇంకా XYZ కావచ్చు, సంబంధించిన జగన్మోహన్ రెడ్డి కావచ్చు. నేనేమంటున్నా, ఏదైనా ఎంక్వైరీ ద్వారా ఎవరైనా కంపల్సరీ బయటికి రావాల్సి వస్తుంది. ఎక్కడో ఒక క్రైమ్ చేసినప్పుడు మిస్టేక్ వదిలిపెట్టకుండా పెట్టకుండా పోడు. కాబట్టి మీరు ఎంక్వైరీ చేసి జైలు పంపండి, మేము వద్దట్లేదు కదా. ఇంకా సంగమలేశ్వరం ఏమంటున్నా అంటే అసలు ఆ ఎంక్వైరీ జరుగుతూ ఉంటుందని గోయింగ్ అని అంటుండు. లేదు, కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ఎన్ని స్కామ్లు చేసిందో అన్ని స్కామ్లంగా దోషులుగా ఉండి జైల్లోకి పోయి వచ్చింది కదా అన్న. అది జరగకుండా ఏం పోదు. జ్యుడిషియల్ ఎంక్వైరీ ఉంటుంది, సిబిఐ ఎంక్వైరీ ఉంటుంది, ఏ ఎంక్వైరీ చేసుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు నేను కాంగ్రెస్ మిత్రులను అడిగింది ఏంటంటే, మీరు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు. మేము హామీలు ఇచ్చినాం, మాకు అధికారం ఇవ్వలేదు. మేము కూడా 2000 పింఛన్లు, 2500, 3000 నిరంతరం చేసుకుంటా పోతున్నాం. మమ్మల్ని మిమ్మల్ని నమ్మేది ఇచ్చారు. మీరు చేయండి అడగడం మా బాధ్యత. ప్రతిపక్షంలో ఉన్న మాకు 39 మంది ఎమ్మెల్యేలు ఇచ్చిండ్రు, ప్రతిపక్ష హోదా ఇచ్చారు. మేము అడిగితే మీరు అరిస్తే ప్రజలు చూస్తున్నారు కదా. మీరు ఎన్ని స్కీమ్ ఎన్ని అమలు చేసిండ్రు, ఏం చేసిండ్రు. మేము ఏమి ఇవ్వాలన్నా ఏమి ఇచ్చినాం. గొర్రెలు అన్నారు, మేము మాకు చేతనైనంత మొదటి దశ ఇచ్చాం. మీరు 2వ దశ 2 లక్షల రూపాయలు ఇస్తున్నారు, అకౌంట్లో ఇస్తున్నారు. వేయండి మీరు. మేము మొత్తం 7 లక్షల గొల్ల కుటుంబ కుటుంబాలు ఉంటే 3.5 లక్షల కుటుంబాలకు ఇచ్చినాం. మీరు మిగతా 3.5 లక్షల కుటుంబాలకు ఇవ్వండి. మేము మొత్తం అంటున్నామా? కాబట్టి ఏమంటున్నా, మేము ఎంత చేసినామో అభివృద్ధి అంత చేసినాం, మీరు చేయండి మిగతాది. కాబట్టి ఊరికేనే అంటే అభివృద్ధితో పాటు అవినీతి చేశారని ప్రధాన అలిగేషన్ అండి. అభివృద్ధితో పాటు అవినీతి కూడా జరిగింది అనేదే కదా మెయిన్ ఇప్పుడు క్రక్స్ ఆఫ్ ది ఇష్యూ. గొర్రెల సమస్య కూడా వచ్చింది. గొర్రెల స్కామ్ ఉంది కదా. ఒక్క నిమిషం, కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతి చేస్తే జైలుకు పోయింది. ఊకోండి, ఎక్కడ జైలు పోతే ఏమైంది కేసులు ఒట్టినే మాట్లాడితే ఇక్కడ లిక్కర్ స్కామ్ లాగానే ఉంటుంది వ్యవహారం అంతా. ఏడే జైలు వేరే మీరు మాట్లాడుతున్నప్పుడు నేను మాట్లాడలేదు. దోషులు ఎవరైనా దోషులు జస్ట్ విక్టిమ్స్ మాత్రమే కదా. జైలుకు పోయి ఏమైనా శిక్ష పడదా? మన సుప్రీం కోర్టు కొట్టేసింది కదా. మరి మాట్లాడేటప్పుడు ఒకటి ఉంటుంది కదా, దోషులాడు ఎవరు దోషులు. మా ముఖ్యమంత్రి గారు అసెంబ్లీకి రాలేదు. ఇవి మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేదు. మీరు మాట్లాడినప్పుడు స్పందించాలి. నేను మాట్లాడుతున్నాను, నాకు మాట్లాడుగా. దోషులు అనే సబ్జెక్ట్ కరెక్ట్ కాదన్నారు. దోషులు అనే పదం కరెక్ట్ కాదన్నారు. నిరూపించేంత వరకు దోషులు కాదు కదా అంటున్నారు. అంతే, ముద్దాయి మాత్రమే కదా. జైలు పోయి మన సుప్రీంకోర్టు కొట్టేసింది కేసు, 2G స్పెక్ట్రమ్ కేసు. ఒట్టినే మరి మీరు ఒట్టిన వేగ్గా ఒట్టిన దోషులని మాట్లాడితే ఎట్లా? నాకు అర్థం కాకడతా. మీలాగే లిక్కర్ స్కామ్ చేసినట్టు ఏమన్నా? అరే మాకేం సంబంధం? అధికారి పోతే అది సమైక్య రాష్ట్రం జరిగింది. తెలంగాణ ముఖ్యమా నీకు సమైక్య రాష్ట్రం ముఖ్యమా? నువ్వు తెలంగాణ గురించి మాట్లాడంటే సమైక్య రాష్ట్రం గురించి మాట్లాడతారు. మళ్ళీ మరి మాట్లాడతారు మీరంతా. తెలంగాణ మొత్తం దోపిడీ చేసి మీరంతా తెలంగాణ ఇంకే తెలంగాణ ఉద్ధరించిన మాట్లాడతారు మీరు. ఏంది ఎంక్వైరీ చేసేది? అందరు తెలియదు. 6,70,000 కోట్లు తెచ్చి అప్పు చేసి పప్పు కూర్చుంటారు ఎవడన్నా? అప్పు చేసి ఏం చేసినావు మరి చెప్పు. మరి అప్పు చేసి ఏం చేసినా? మరి దోపిడీ చేస్తారా? కాళేశ్వరంలో మరి ఏం చేసిన? 1,00,000 కోట్ల రూపాయలు ఏ నీళ్లు మరి ఉట్టనే మాట్లాడితే ఎట్లా మరి? నా వర్షన్ నేను చెప్తున్నా, నీ వర్షన్ నువ్వు చెప్పినావు. ఊరికే నువ్వు అరిస్తే నేను అరిస్తే అది డిబేట్ కాదు. అదేదో మా బూమ్రాన్ చేసుకోవడానికి బాగుంటుంది. సబ్జెక్ట్ పోవాలి ప్రజలకు. బీఆర్కే టీవీ ద్వారా సబ్జెక్ట్ పోవాలి. నువ్వు ఏమైతే అనుమానిస్తున్నావో వాటి మీద ఎంక్వైరీ చేయమంటున్నా. గతంలో నీ ప్రభుత్వం మీద, నీ కాంగ్రెస్ లైన్ మీద ఎంక్వైరీ జరిగింది. ఏం జరిగిందో తెలంగాణ ప్రజలకు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, భారతదేశ ప్రజలకు తెలుసు. నువ్వు చేయొద్దు అంటున్నావా? మేము చేయొద్దు, అవినీతి జరుగుతుంది అంటున్నావా? అవినీతి జరిగిందా, అవినీతి జరగలేదు, చర్చ పెట్టు. కంక్లూడ్ చేయండి. సమయం మించిపోతుంది. శ్రీనివాస్ యాదవ్ గారు, సమయం మించిపోతుంది. ఫైన్, షార్ట్ గా ఆన్సర్ చేయండి. వాళ్ళు ఇచ్చిన హామీల మీద, వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేసే ప్రయత్నం చేస్తూ వాళ్ళకి ఎక్కడ డౌట్ ఉంటే అక్కడ ఎంక్వైరీ చేసుకోమనండి. వద్దలేదు ఏం లేదు. కాబట్టి ప్రజలకు ఏవైతే హామీలు ఇచ్చిందో వాటిని అమలు చేసే ప్రయత్నం చేయమంటున్నాం మేము. అది ప్రతిపక్ష హోదా ఇచ్చింది కాబట్టి మేము అడుగుతాం. అది ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఏ పౌరుడైనా అడుగుతాడు. అది అధికారంలో ఉండి దానికి సమాధానం చెప్పే ప్రయత్నం చేయాలి. అంతేగాని మీరు అది చేసి ఇది చేసి ఎంతసేపు చెప్తారు? ఎలక్షన్లో చెప్పింది కదా, చెప్పిన మాకు ఈ హోదా ఇచ్చిన మేము ఇది ఇక్కడ ఉన్నాం. కాబట్టి మీరు ఏ ఎంక్వైరీ చేసినా మేము సిద్ధంగా ఉన్నాము. ఈ రోజు మేము మేడిగడ్డ పోతున్నాం, మీరు పాలమూరు పోతున్నారు. ఏం లెక్క అది? ఎందుకు పోతున్నారు? చేసుకుంటా పోతున్నారు తప్పించి ప్రజా పరిపాలన అంటున్నావు కదా. ప్రజా పరిపాలన అంటే ముఖ్యమంత్రి గారు రోజు తీసుకుంటారు, ఒక రోజు తీసుకున్నాడు, అయిపోయింది. మళ్ళీ లేదు అక్కడ. ఎలా జరుగుతుంది ప్రజా పరిపాలన? శ్రీనివాస్ గారు మీరు మేడిగడ్డని బొందలగడ్డ అని అన్నారు కదా, మీరు ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? ఎందుకు వెళ్ళబోతున్నారు? మరి శ్రీనివాస్ గారు, బొందలగడ్డ కాదు, మీరు
ఆ రోజు ఏమన్నారో మీరు రిపీట్ చేయండి. ఆ డైలాగ్ మీ దగ్గర ఉంటే రికార్డు ఉంటే కేసీఆర్ గారు మాట్లాడి చేయండి. పొందలగడ్డ అట్లా ఏముందనా, పొందలగడ్డ మీరు చూడడానికి పోతున్నారు, 2 పిల్లలు డ్యామేజ్ అయినాయి, అవి రిపేర్ చేసి రైతులకు నీళ్ళెట్టి అలా చెప్పిండు. మీరు కాంటెస్ట్ వినండి. అంటే ఊరికైనా కట్ చేసి పొందగడ్డ అంటే కాదు. ఆడ ఏమున్నదని చూస్తున్నారు. పొందలగడ్డ ఆడ మీరు 2 పిల్లలు డ్యామేజ్ అయినాయి, ఆ డ్యామేజ్ రిపేర్ చేసి రైతులకు నీళ్ళు ఇవ్వండి. రిపేర్ చేస్తారా, సిబిఐకి ఇస్తారా? రైట్. సమయం మించిపోతుంది. ఫైనల్ వర్డ్స్ సమయం మించిపోతుంది. చరణ్ గారు, శ్రీనివాస్ గారు ఆగండి, సమయం మించిపోయింది. భయపడేది ఏం లేదు. కంక్లూడింగ్ రిమార్క్స్ చరణ్ గారు. ఇంత చెప్తున్నారు టీఆర్ఎస్ పార్టీలు. ఒక్క ఏసీబీ కేసులు మీరు ఎన్ని కేసులైనా మీరు ఉన్న రోజులు ఏసీబీ దాడుదనే, విజిలెన్స్ దాడుదనే లోకయుక్త తెలంగాణ రాష్ట్రంలో పనిచేసిందా? ఏదైతే రిటైర్మెంట్ అయిన అధికారులు ఒక్కొక్కరు 10 సంవత్సరాల కాలం పాటు ఒకే సీట్లో కూర్చొని ఒక శివబాలకృష్ణ ఒక చేస్తే 500 కోట్ల రూపాయలు దొరికినాయి ఒక అధికారి కాడ. అంటే ఒక హెచ్ఎండిఏ డైరెక్టర్ కాడ 500 కోట్ల రూపాయలు దొరికితే మరి మిగతా నాయకుల కాడ పరిస్థితి ఏంది? మరి మీరు తెలంగాణ రాష్ట్రంలో విధ్వంసం చేసి, తెలంగాణ రాష్ట్రంలో భూములన్నీ దోపిడీ చేసి, తెలంగాణ రాష్ట్రం నిధులన్నీ కూడా అప్పులు తీసుకొచ్చి అప్పనంగా కాంట్రాక్టర్కి అప్పచెప్పి మొత్తం కమిషన్ తీసుకొని, అంటే మీ ప్రభుత్వం అధికారుల దోపిడీ ఆపగలుగుతుందా? అధికారుల దోపిడీ. అందుకే ఏసీబీ దాడులు జరుగుతుంది. మీరు చూసి 70 రోజులలో 40 కేసులు ఏసీబీ దాడులు. మీ బాలకృష్ణ ఇప్పుడు 500 కోట్ల రూపాయలు సంబంధించి మేము చేసిందే కదా. మీరేం చేసింది మరి? మీరున్నప్పుడు ఏసీబీ పని చేయలేదు, లోకయుక్త పని చేయలేదు. అదేవిధంగా సమాచార కమిషనర్కు ఇంతవరకు కమిషనర్ లేదు. మీరు దానికి ఉన్న రైట్స్ తీసేసారు. 5 సంవత్సరాల కాలం ఉంటే 3 సంవత్సరాల కాలాన్ని కుదించారు మీరు. అదే తెలంగాణ రాష్ట్రంలో భారతదేశ పాలన అందించినా మీరు. యథేచ్ఛగా అధికారులందరూ కూడా విచ్చలవిడిగా రిటైర్మెంట్ అయ్యే అధికారులు పెట్టడంతో తెలంగాణ రాష్ట్రంలో మీరు అప్పులు తీసుకొచ్చి తెలంగాణ డెవలప్మెంట్ చేసిరా? ప్రధానమంత్రి గారు చెప్పారు కదా, మన కేసీఆర్ గారు అసెంబ్లీ సాక్షిగా మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఈ దేశంలో అప్పులు తీసిపోయిండు, పేదరికాన్ని తక్కువ చేసిండు, నిరుద్యోగం తక్కువ చేసిండు, జీడీపీని పెంచిండు, రూపాయి పత్రంగా కూడా కాపాడండి అని చెప్పేసి ఆయనే మాట్లాడి, కేసీఆర్ గారు మాట్లాడిండు. కాంగ్రెస్ వాళ్ళకు ప్రచారం చేసుకోరాదు కానీ మన్మోహన్ సింగ్ గారు ఇదే చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ గారు మరి కాంగ్రెస్ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు ఎందుకు పొగిడిండు అంటే కాంగ్రెస్ పార్టీ అద్భుతమైన పాలన అందిస్తుంది, అథానామనే భేదం లేకుండా ఆనాడు యూపీఏ ప్రభుత్వంలో తప్పు చేసిరని చెప్పి ఆరోపణలు వస్తే కూడా కలిముని గారు రాజా గారిని జైల్లో పెట్టినాం. తర్వాత సుప్రీంకోర్టు క్లీన్ చీట్ ఇచ్చింది. మీలాగా ఉండదు కదా, మీ మీద బోల్డ్ ఆరోపణలు వచ్చినాయి. అరే కాళేశ్వరం ఇంతవరకు కేసీఆర్ గారు ఇరిగేషన్ శాఖ మంత్రి కూడా ప్రెస్ మీట్ పెట్టలే, టీఎస్పీఎస్ లో పేపర్ మీరు ప్రెస్ మీట్ పెట్టలే, మీరు అవినీతి గురించి మాట్లాడితే ఉన్న దయాలు వేదాలు ఇచ్చినట్టు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం, ప్రజల శ్రేయస్ కోసం, ప్రజల బాగు కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంది. ఇచ్చిన 6 గంటలు ఖచ్చితంగా అమలు చేస్తే. రైట్. ఫైనల్ వర్డ్స్ ఇప్పుడున్న పరిస్థితుల్లో సాధ్యమేనా అంటే నిరూపించి దోషులు పంపించడం, ఇది వచ్చిన అవినీతి వాటన్నిటి మీద? ఇప్పుడు ఆరోపణలు వచ్చి బలంగా ఆధారాలతోటి కనుక ఎఫ్ఐఆర్ నీకు రిజిస్టర్ అయ్యి కనుక కేసు నమోదయ్యి నీకు ఆధారాలు కనుక ఉంటే ఖచ్చితంగా నెక్స్ట్ శిక్షకు పోతారు. కానీ అది న్యాయ వ్యవస్థ ఏంటంటే పూర్తి సాక్ష్యాధారాలతో చూసుకున్నప్పుడు ఏదంటే అవి ఆధారాలు ప్రూవ్ అయినప్పుడు మాత్రమే శిక్షకు అర్హులు అవుతారు. కానీ మిగతా ఎందుకంటే ఇప్పుడు మన శ్రీరన్న కూడా మాట్లాడిన అంశాన్ని కూడా ఏంటంటే ఇప్పుడు కనిమొలి కావచ్చు, తర్వాత రకరకాల ఇదే కాంగ్రెస్ ప్రభుత్వంలో రకరకాల స్కాములు అయినాయి. ఆరోపణలతో వాళ్ళు జైలు పెరిగిన వాళ్ళకు కోర్టులు నీకు ప్రూవ్ కాక మళ్ళీ వాళ్ళు నీకు నిర్దోషులుగా బయటకు వచ్చినటువంటి సందర్భాన్ని కూడా మనం గుర్తు చేసుకోవాలి. కాకపోతే ఏంటంటే అది ఒక ప్రభుత్వాలు మారినప్పుడు కొంత ఏంటంటే వాళ్ళ కక్ష పూరితంగానో లేకపోతే ఇప్పుడు చూడండి మనకి ఇప్పుడు కవిత కేసు ఒకసారి కేసులలో కూడా గవర్నమెంట్ ఇప్పుడు మనకి కవిత లిక్కర్ వేసి కేసులో సాక్ష్యాన్ని చూపెట్టారు, ఇప్పుడు పార్టీనే చేశారు. అంటే రకరకాల అంటే చట్టం కూడా తర అవసరాలను బట్టి మార్చుకునేటువంటి ప్రయత్నం కూడా చేస్తూ ఉంటుంది. అది రాజకీయ పార్టీలకు అది అంటే నీకు ఒక రకంగా చెప్పండి వాళ్ళకి పెట్టిన విద్య మామూలు, ఎందుకంటే ఇది కాదు, ఎందుకంటే వాళ్ళ అవసరాల కొరకు చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ప్రజలు మాత్రము ఈ అక్రమాలు అవినీతి జరిగింది అనే పరిస్థితి కనుక వస్తే ఏంటంటే వాళ్ళు వేసే శిక్ష కంటే ప్రజలు వేసే శిక్ష చాలా గొప్పది. అది అసెంబ్లీలో ఎన్నికల్లో వేసిర్రు, రేపు నమ్మితే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అదే శిక్ష పడుతుంది. థ్యాంక్ యూ సో మచ్ చరణ్ కౌశిక్ యాదవ్ గారు, అదేవిధంగా సంగన మల్లేశ్వర్ గారు, అదేవిధంగా బీజేపీ నుంచి వాసుదేవరావు గారు, అదేవిధంగా బేరస్ నుంచి శ్రీనివాస్ యాదవ్.